వినిపిస్తుందా సాయి గౌతమ్? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? ఓకే. సో ఈ ల్యాండ్ ఫార్మ్స్ లో ఏంటి మెయిన్ గా, ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఎన్ని టైప్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం ఏ ల్యాండ్ ఫార్మ్స్ చూద్దాం అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్, ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. సెకండ్ ఏంటంటే గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్, గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్. ఓకే. సెకండ్ ఇది కాకపోయినా మనం కాస్ట్ టోపోగ్రఫీ చూద్దాం. సెకండ్ ఏం చూద్దాం అంటే కాస్ట్ టోపోగ్రఫీ చూద్దాం. కాస్ట్ టోపోగ్రఫీ ఆర్ కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్, ఏదైనా అనొచ్చు. కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ కాస్ట్ టోపోగ్రఫీ, కాస్ట్ టోపోగ్రఫీ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్. కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్. మూడోది ఏంటంటే గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్. ఆర్డర్ ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఎలా అయినా రాసుకోవచ్చు. గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్. వాయిస్ క్లియర్ గా లేదు. వాయిస్ వినిపించట్లేదా? వాయిస్ వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్ బానే. ఓకే, చూసుకోండి సార్ ఒకసారి చూడండి. చెక్ చేస్తారు. ఎనేబుల్ ఒరిజినల్ సౌండ్ అని కొట్టాను, ఇప్పుడు ఒకసారి చూడండి. సో మనం ఏవేవి చూస్తామంటే ఇందులో ల్యాండ్ ఫార్మ్స్ లో ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ ఒకటి, కాస్ట్ టోపోగ్రఫీ ఒకటి. ఇప్పుడు సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్ వస్తుంది? బ్రేకప్ అవుతుంది సార్ వాయిస్. వాయిస్ బ్రేకప్ అవుతుందా? ఒకసారి బ్రేక్ అవుతుంది. రోబోట్ వాయిస్ లా ఉంది సార్. ఏంటి డిస్టర్బెన్స్ ఏముందా? అవును సార్. ఏ డిస్టర్బెన్స్ అంటే సౌండ్ వస్తుంది సార్. ఇప్పుడు పెట్టలేదు సార్. ఓకే, ఒకసారి చూడండి. సో ఒకసారి చూడండి. చెప్పండి. అలానే ఉంది సార్, సౌండ్ అలానే ఉంది. అలానే ఉందా? ఇప్పుడు అసలు వినిపించలేదు సార్ ఏమి. ఇప్పుడు ఎలా ఉంది? సౌండ్ వస్తుంది సార్. ఏంటి ఎలా వస్తుంది? సౌండ్ ఎలా వస్తుంది? సౌండ్ ఏమైనా వస్తుందా? వస్తుంది సార్, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ వస్తుంది? దీనికి ఏ సెట్టింగ్ చేయాలి? ఫస్ట్ లో ఏం సౌండ్ రాలేదు సార్, మళ్ళీ ఇప్పుడు ఏదో వస్తుంది మళ్ళీ ఇందాక నుంచి. అవునా? దీనికి ఏంటి సెట్టింగ్ చేయాలి? ఏమో సార్. ఒకసారి నా దగ్గర నుండి సౌండ్ కాదు ఇది, మీరు ఒకసారి చూడండి. నా దగ్గర నుండి సౌండ్ కాదు ఇది, నాది కాదు ఈ సౌండ్. ఇప్పుడు వస్తుందా? ఇంకా వస్తుందా సౌండ్? వస్తుంది సార్, మీ దగ్గర నుంచే సార్ వస్తుంది. నా దగ్గర నుండే వస్తుందా? ఫ్యాన్ సౌండ్ వస్తుందా? ఫ్యాన్ కాదు సార్. ఇప్పుడు చూడండి, ఇంకా వస్తుందా? ఇప్పుడు లైట్ సౌండ్ వినిపించలేదు సార్ మీది. సౌండ్ వినిపించట్లేదా? ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? అందరికీ అలానే ఉందా? పార్టిసిపెంట్స్ అందరికీ అలానే ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? ఓకే. ఒకసారి చూడండి ల్యాండ్ ఫార్మ్స్, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం చూడబోయే యూనిట్ ఏంటంటే ల్యాండ్ ఫార్మ్స్. ఈ ల్యాండ్ ఫార్మ్స్ లో ఏవేవి చూస్తాం మనం? ఫస్ట్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ చూస్తాం. ఫస్ట్ మనం ఏం చూస్తాం అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ చూస్తాం. ఓకే. అలానే సెకండ్ మనం ఏం చూస్తాం అంటే కాస్ట్ టోపోగ్రఫీ చూస్తాం. కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్, కే ఇది కేఎం, ఇది కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్. కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్. థర్డ్ది కాస్ట్ ల్యాండ్ ఫార్మ్స్ అనొచ్చు, కాస్ట్ టోపోగ్రఫీ అనొచ్చు. థర్డ్ది ఏంటి అంటే
గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్. సార్ మీ స్క్రీన్ కనిపించలేదు సార్. నా స్క్రీన్ కనిపించట్లేదా? కనిపిస్తుంది సార్. ఏం కనిపించట్లేదు? కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, నేను కనిపించట్లేదు అంటున్నావా? ఓకే, సో చూడండి, ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్, కార్స్ట్ ల్యాండ్ ఫామ్స్, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్. ఇంకా ఏంటి అంటే ఫోర్త్ది మెరైన్ ల్యాండ్ ఫామ్స్. మెరైన్ ల్యాండ్ ఫామ్స్. ఫోర్త్ది ఏంటంటే మెరైన్ ల్యాండ్ ఫామ్స్. ఫిఫ్త్ది యారిడ్ ల్యాండ్ ఫామ్స్. యారిడ్ ల్యాండ్ ఫామ్స్. ఫిఫ్త్ది యారిడ్ ల్యాండ్ ఫామ్స్. ఇలా మనం ఈ 5 ల్యాండ్ ఫామ్స్ మనం చదువుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇవి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇందులో ఒక మెయిన్స్ క్వశ్చన్ మనకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు మెయిన్ గా చూసుకుంటే బుక్స్ లో ఎక్కువగా ఫిగర్స్ ఇవే మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, ఈ ల్యాండ్ ఫామ్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఏంటి అవి అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్, కార్స్ట్ ల్యాండ్ ఫామ్స్, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్, మెరైన్ ల్యాండ్ ఫామ్స్, యారిడ్ ల్యాండ్ ఫామ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం. రాసుకున్నారా ల్యాండ్ ఫామ్స్ అని చెప్పి? ల్యాండ్ ఫామ్స్ అని రాసుకున్నారా? ఇది 5 చూద్దాం. ల్యాండ్ ఫ్లూవియల్, కార్స్ట్, గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్, మెరైన్ ల్యాండ్ ఫామ్స్, యారిడ్ ల్యాండ్ ఫామ్స్. ఇలా 5 ల్యాండ్ ఫామ్స్ అని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఒకసారి చూడండి. ఇందులో మనం ఫస్ట్ ఏం చెప్తాం? ఫస్ట్ ఏంటి అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్. ఫస్ట్ ఏంటి అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్. ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్. ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే రివర్ ల్యాండ్ ఫామ్స్ అన్నమాట. ఓకే, సో ఈరోజు ఏంటి ఎవరు రాలేదు స్టూడెంట్స్? మీరు డౌట్స్ అడిగితే బాగుంటది అనుకుంటున్నాను నేను. ఈరోజు సాయి గౌతమ్ అర్థం కావట్లేదు. ఏంటి క్లాస్ ఏం అర్థం కావట్లేదా? బానే ఉంది సార్. అంటే అలాగని కాదు, రోజు స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చేవారు కదా, ఈ రోజు ఒకరు ఇద్దరు వస్తున్నారు. ఏమో సార్, మరి బిజీగా ఉన్నారేమో వాళ్ళు. దేంట్లో ఉన్నారు? బిజీగా ఉన్నారేమో సార్. ఓకే, సో ఎనీవే, సో డౌట్స్ అడిగితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఇంకేమీ లేదు మీరు. సో ఎనీవే, ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్. ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? ఓకే, సో ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి సార్ అసలు? ల్యాండ్ ఫామ్స్ అంటే ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ వెళ్తూ ఉందనుకోండి, లేదా ఒక గ్లేషియర్ వెళ్తూ ఉందనుకోండి. ఓకే, లేదా ఒక ఏదైనా సరే మెరైన్ కావచ్చు, ఏదైనా సరే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అంటే ల్యాండ్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్. ఇక్కడ అర్థమైందా? ల్యాండ్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్. ఓకే, దాన్ని మనం ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ అని అంటున్నాం. ల్యాండ్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఎందుకు వచ్చింది? రివర్ వల్ల వస్తే దాన్ని ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటాం. లేదా గ్లేషియర్ వస్తే దాన్ని గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ అని అంటాం. లేదా మెరైన్, సముద్రంలో మనం చూడండి, సముద్రంలో మనకు రకరకాల షేపులు కనిపిస్తాయి. అర్థమైందా లేదా? అవన్నీ ఏంటి? ల్యాండ్ ఫామ్స్ అన్నమాట. ఇవన్నీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఓకే, ఈ రివర్ యాక్షన్ వల్ల ఒక కొత్త ల్యాండ్ ఫామ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. సో ఆ విధంగా మనం ఒకసారి ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే దానికి అసోసియేటెడ్ టర్మ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ కాదు, ఆ ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఆ ల్యాండ్ ఫార్మ్ ఎలా ఫార్మ్ అయింది రివర్ వల్ల, అది ఇక్కడ అసోసియేటెడ్ టర్మ్ చూసుకోవాలి. ల్యాండ్ ఫార్మ్ ఎలా అయిందంటే రివర్ వల్ల, అది మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే మనం చూడాల్సింది ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్. ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఒక రివర్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు. రివర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక మౌంటైన్ మీద ఎక్కడో స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడెక్కడో మిక్స్ అయింది. అంతేనా కాదా? ఇక్కడెక్కడో మిక్స్ అయింది. ఇది బే ఆఫ్ బెంగాల్ అనుకోండి, ఇక్కడ మిక్స్ అయింది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, సో ఈ రివర్ యాక్షన్ అనేది ఉందో చూడండి, ద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దిస్ రివర్. ఓకే, సో ఈ ఏదైతే ఈ రన్నింగ్ వాటర్ క్రియేట్ చేస్తుందో, ఓకే, దీన్ని ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అని అంటారు. అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి అంటే ద ల్యాండ్ ఫామ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ as a result
as a result of action of these running water, as a result of action of these running water. ఓకే, సో రన్నింగ్ వాటర్ ఏం చేస్తదమ్మా? రన్నింగ్ వాటర్ అనేది ఏం చేస్తది? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రన్ అవుతూ ఉంటది, ఇక్కడ ఏమైనా రాక్స్ వచ్చాయనుకోండి, ఆ రాక్స్ ని ఒక్కసారిగా కొడుతుంది, అది ఇందులో ఈ వాటర్ లో కలిసిపోతుంది. ఓకే, ఏమైనా సెడిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ సెడిమెంట్స్ కూడా వీటితో పాటు వస్తూ ఉంటాయి, రాళ్ళు కానీ సెడిమెంట్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? డీగ్రేడేషనల్ వర్క్ అని అంటారు. డీగ్రేడేషన్ అంటే ఎరోజన్. ఎరోజన్ అంటే ఏంటి? సో ఆ రన్నింగ్ వాటర్ స్పీడ్ లో ఏం చేస్తాయంటే ఆ వాటితో పాటు పట్టుకొచ్చేస్తాయి. ఓకే, డీగ్రేడేషనల్ వర్క్ అంటారు. ఆ రన్నింగ్ వాటర్ స్పీడ్ తో పాటు వాటితో పాటు పట్టుకొని వస్తాయి. సో ఆ పట్టుకొని వచ్చేటప్పుడు అది ఎలాగా పట్టుకొని వచ్చి ఏం చేస్తుంది? ఒక దగ్గర డిపాజిట్ చేస్తారు, అంతేనా కదా? ఎక్కడెక్కడో డిపాజిషన్ చేస్తారు. దాన్ని ఏమంటారు? ఏగ్రేడేషనల్ వర్క్ అని అంటారు. ఓకే, డిపాజిషన్ చేస్తారు అంటే రన్నింగ్ వాటర్ ఏమేమి చేస్తుంది? సో ఎరోజన్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం డిపాజిషన్ చేస్తుంది. ఎరోజన్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం డిపాజిషన్ చేస్తుంది. దీన్ని డీగ్రేడేషన్ అండ్ ఏగ్రేడేషనల్ వర్క్ అని అంటారు. అంటే సో ద ల్యాండ్ ఫార్మ్స్, ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఫ్లూవియల్ అంటే ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే, సో ద ల్యాండ్ ఫార్మ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ as a result of erosional work and depositional work of a river. అర్థమైంది? ఎరోజనల్ వర్క్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఎలా వస్తూ ఉంది, సో ఈ వాటర్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? సో రివర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఉంటాయి, లేదా శాండ్ ఉంటది, లేదా ల్యాండ్ మైన్స్ వెళ్తూ ఉంటది. అప్పుడు ఏం చేస్తుంది ఇది? వీటితో పాటు ఈ రివర్ ఫ్లో ఆఫ్ రివర్ లో ఏమవుతుంది? నీకు ఆ మౌంటైన్స్ యొక్క ఆ రాయలు కూడా ఉండొచ్చు, చిన్న చిన్న మౌల్డ్స్ ఉండొచ్చు, క్లే ఉండొచ్చు, శాండ్ ఉండొచ్చు, ఇవన్నీ పట్టుకొని వెళ్తాది కదా. ఎమరేట్ అన్నారు, కంటిన్యూస్ గా మౌంటైన్ కొడుతూ ఉంటే ఒక రివర్ ఏమవుతుంది? అక్కడ ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. అక్కడ చిన్న చిన్న స్టోన్ బెడ్స్ అన్ని ఇరుగుతూ ఉంటాయి. సో ఆ స్టోన్ బెడ్స్ అన్ని పట్టుకొని వచ్చి దాన్ని ఏమంటారంటే ఎరోజనల్ వర్క్ అని అంటారు. అవన్నీ వచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేస్తారు చూడండి, దాన్ని డిపాజిషనల్ వర్క్ అని అంటారు. ఓకే, సో ఎరోజనల్ వర్క్ ని ఏమంటారంటే డీగ్రేడేషన్ వర్క్ అంటారు. డిపాజిషన్ వర్క్ ని ఏమంటారంటే ఏగ్రేడేషనల్ వర్క్ అంటారు. సో ప్రతి ల్యాండ్ ఫార్మ్స్ కూడా ఎలా క్రియేట్ అవుతాయి అంటే, ప్రతి ల్యాండ్ ఫార్మ్స్ కూడా ఎలా క్రియేట్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ ద ఎరోజన్ అండ్ డిపాజిషన్. ఎరోజన్, డిపాజిషన్, ఈ రెండిట్ల వల్ల మీకు ల్యాండ్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎలా క్రియేట్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ ఎరోజన్ అండ్ డిపాజిషన్. ఈ రెండిట్ల వల్ల మీకు ఏమవుతాయి? ల్యాండ్ ఫార్మ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎరోజన్ అంటే ఏంటి? ఎరోజన్ అంటే ఏంటి? ఎరోజన్ అంటే డిగ్రేడేషనల్ వర్క్. డిపాజిషన్ అంటే ఏంటి? డిపాజిషన్ అంటే ఏగ్రేడేషనల్ వర్క్. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి అంటే, సి ద ల్యాండ్ ఫార్మ్స్, ఓకే, ఏవైతే ల్యాండ్ ఫార్మ్స్ ఉన్నాయో దట్ ఆర్ క్రియేటెడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద రివర్. ఓకే, సో ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎ రివర్. సో ఏ విధంగా యాక్షన్ చేస్తుంది? యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆర్ డిగ్రేడేషన్ ఆర్ డిగ్రేడేషన్ అయినా అనొచ్చు. దీన్ని ఏమంటాం మనం? ఎరోజన్. ఓకే, ఎరోజన్ అండ్ ఏగ్రేడేషనల్ వర్క్. ఏగ్రేడేషనల్ వర్క్ అంటే ఏంటి? ఏగ్రేడేషనల్ వర్క్ అంటే ఏగ్రేడేషన్ వర్క్ అంటే ఏంటి? ఏగ్రేడేషన్ వర్క్ అంటే ఏంటి? ఏగ్రేడేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏగ్రేడేషన్ మీనింగ్ ఏంటి అంటే డిపాజిషన్ చేయడం. ఏగ్రేడేషన్ వర్క్, డిగ్రేడేషన్ వర్క్ అండ్ ఏగ్రేడేషన్ వర్క్. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అని అంటాం. అర్థమైందా? సో ఇలా ఏం క్రియేట్ చేస్తాయి సార్? ఒక రివర్ ఏం క్రియేట్ చేస్తుంది సార్ అని అనొచ్చు. ఓకే, ఒక రివర్ మీకు ఏ వర్క్స్ క్రియేట్ చేస్తాయి? ఒక రివర్ క్రియేట్ చేసే వర్క్స్ ఏంటి? ఇవి మీకు ఇప్పుడు క్వశ్చన్స్. ఓకే, సో ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే టెర్మినాలజీ మీకు ఇక్కడ ఏమైనా అర్థం అవుతుందా? ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి అడిగారు చూడండి. ఆ ల్యాండ్ ఫార్మ్స్ కాదు మీరు అక్కడ తెలుసుకోవాల్సింది, ల్యాండ్ ఫార్మ్స్ కి అసోసియేట్ అయిన వర్డ్ ఏంటి? అసోసియేట్ అయింది ఇక్కడ ఫ్లూవియల్ అనే వర్డ్ అసోసియేట్ అయింది. ఇలా ఫ్లూవియల్ రివర్ చేసే యాక్షన్ వల్ల ఏమవుతున్నాయి అంటే మనకు కొన్ని ల్యాండ్ ఫార్మ్స్ క్రియేట్ అవుతాయి. గ్లేషియర్ చేసే యాక్షన్ వల్ల మనకు వాయిస్ తక్కువ వస్తుంది సార్. వాయిస్ తక్కువ వస్తుందా? అప్పుడు బాగా వస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అయినా అంటాము, లేదా ఏ యాక్షన్ జరిగితే ఆ యాక్షన్ అంటాం. ఇప్పుడు చూడండి మీకు, సో ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ద ల్యాండ్ ఫార్మ్స్ దట్ ఆర్ క్రియేటెడ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ డిగ్రేడేషనల్ అండ్ ఏగ్రేడేషనల్ వర్క్ ఆఫ్ ఎ రివర్. డిగ్రేడేషన్ అండ్ ఏగ్రేడేషనల్ వర్క్ ఆఫ్ ఎ రివర్.
సార్ ఏంటి సార్ మీరు ఏమంటున్నారు, డిగ్రేడేషనల్ వర్క్ ఏంటి, ఏ గ్రేడేషనల్ వర్క్ ఏంటి? ఒక రివర్ ఫ్లో అవుతూ ఉంది, ఎక్కడ నుండి, ఒక మౌంటైన్ నుండి స్టార్ట్ అయింది, ఎక్కడో మీకు జమ్మూ అండ్ కాశ్మీర్ లోనో లేకపోతే టిబెట్ లోనో ఎక్కడో రివర్ ఆరిజినేట్ అవుతుంది. అక్కడ నుండి ఈ రివర్ అనేది ఎలా ఫ్లో అవుతూ ఉంటారు. ఈ ఫ్లో అవుతూ ఉండేటప్పుడు ఏమవుతుంది ఇది, సో ఆ రివర్ అనేది ఇట్ స్ట్రైక్స్ ఎగ్నెస్ట్ ద రాక్స్. రైట్ ఆర్ నాట్? ఇట్ స్ట్రైక్స్ ఎగ్నెస్ట్ ద రాక్స్. ఇక్కడ మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, దాన్ని స్ట్రైక్ చేస్తారు. ఓకే, అప్పుడు అండ్ వీరింగ్ దెమ్ డౌన్ అంటే ఏంటి, ఆ మొక్కలు పడిపోతాయి. రైట్ ఆర్ నాట్? సో వెన్ ఏ సాలిడ్ రివర్ ఈజ్ రివర్ ఇలా పాస్ అవుతూ ఏమవుతుంది, ఈ రివర్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ స్ట్రైక్స్ ఎగ్నెస్ట్ ఏ రాక్ అండ్ వీరింగ్ దెమ్ డౌన్ అంటే ఆ మొక్కలు పడిపోతూ ఉంటాయి. సో అంటే ఆ రాక్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో దిస్ రివర్ ఈస్ క్యారీయింగ్ దీస్ సాలిడ్ రాక్స్. ఈ రాక్స్ అనేవి పట్టుకెళ్తూ ఉంటాయి. ఈ రాక్స్ తో మళ్ళీ పట్టుకెళ్తునేటప్పుడు ఈ లోడ్ లో ఏమవుతుంది, టర్నింగ్ పాయింట్ వచ్చింది. రివర్ కి ఏంటంటే టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకొక మౌంటైన్ ఏదో ఉంది, దాన్ని కూడా కొడుతుంది. ఓకే, దీన్ని కొడుతుంది, ఈ మౌంటైన్ కొడుతుంది. ఈ మౌంటైన్ కొట్టేటప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఆ మౌంటైన్ కొడుతుంది, ఇలా రివర్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆల్రెడీ రివర్ లో సాలిడ్ రాక్స్, సెడిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ దీన్ని కొడుతుంది. అప్పుడు ఆ రివర్ లో ఉన్న లోడ్ పార్టికల్స్ తో కొడుతూ ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ ఏంటంటే ఒక వ్యాలీస్ గా లేదా జార్జెస్ గా, క్యానియన్స్ గా పెద్ద పెద్దవి తయారవుతాయి. ఇవన్నీ అందుగురించే మీకు అంటున్నాను. ఓకే, ఇవన్నీ ఒక్క రోజులో జరిగిన ప్రాసెస్, కొన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల్లో జరిగిన ప్రాసెస్ ఇవన్నీ. ఓకే, సో ఇలా మీకేం తయారవుతాయి, ఇలాగా జార్జెస్, కెనియన్స్, ఓకే, పాట్ హోల్స్, ప్లంజెస్, ఇలాంటివన్నీ తయారవుతాయి. ఆ టర్మ్స్ మనకు తెలియాలి. మనకి ఏం తెలియాలంటే ఆ టర్మ్స్. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, దీన్ని ఏమంటారంటే కరోషన్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే కరోజన్ అని అంటారు. CORRASION. కరోజన్ అంటే ఏంటో అర్థమైందా? ఈ టెర్మినాలజీ కరోజన్ అంటే ఏంటో అర్థమైందా? CORRASION. కరోజన్ అంటే ఏంటంటే, కరోజన్ అని అంటారు లేదా అబ్రేషన్ అని అంటారు. అబ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సాలిడ్ రివర్, ఓకే, సాలిడ్ రివర్ లోడ్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ ద రాక్స్ అండ్ వీరింగ్ దెమ్ డౌన్ అంటే ఏంటంటే దిస్ రివర్, ఓకే, దిస్ రివర్ ఈస్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ ద రాక్స్ అండ్ ఇట్ ఈస్ క్యారింగ్ దిస్ సాలిడ్ రాక్స్ అండ్ అగైన్ స్ట్రైకింగ్ దెమ్ అండ్ వీరింగ్ దీస్ రాక్స్. ఓకే, సో వీరింగ్ దెమ్ డౌన్ అంటే దాన్ని ఏమంటారు, ఈ రివర్ ఈ యాక్షన్ చేస్తుంది చూడండి, ఇప్పుడు నేను చెప్పిన యాక్షన్ చేస్తుంది చూడండి, దీన్ని కరోజన్ అని అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు, కరోజన్ అని అంటారు. ఇప్పుడు కరోజన్ అంటే ఏంటో అర్థమైందా? కరోజన్ అంటే ఏంటో మనకు ఫస్ట్ టెర్మినాలజీ అర్థమైంది. ఏం అర్థమైంది? ఫస్ట్ డిగ్రేడేషనల్ వర్క్ అనేది ఏంటో అర్థమైంది. డిగ్రేడేషనల్ వర్క్. డిగ్రేడేషనల్ వర్క్ అంటే ఏంటమ్మా? డిగ్రేడేషనల్ వర్క్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఎరోజన్. ఎరోజన్ అంటే ఏంటో చూసాం కదా ఇప్పుడే. ఎరోజన్, ఎరోడ్ చేయడు. ఎరోజన్ అంటే తీసాడు. ఓకే, రెండోది ఏగ్రేడేషనల్ వర్క్. ఏగ్రేడేషనల్ వర్క్ అంటే ఏంటమ్మా? ఏగ్రేడేషనల్ వర్క్ అంటే ఏంటి? డిపాజిషన్. ఏగ్రేడేషన్ అంటే డిపాజిషన్. డిపాజిషన్ అంటే అవన్నీ తెచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేయడం. ఆ రాయిలు ఉన్నాయా, ఆ సెడిమెంట్స్ ఉన్నాయా, ఆ రివర్ యొక్క సెడిమెంట్స్ దాని నుండి పట్టుకొస్తుంది కదా కొరోజన్ వల్ల, అవి ఎక్కడో దగ్గర డిపాజిట్ చేస్తుంది కదా, దాన్ని ఏగ్రేడేషనల్ వర్క్ అని అంటారు. మూడో టెర్మినాలజీ మీరు ఏం చూసారు? కరోజన్ అని చూసారు. కరోజన్ అంటే మీనింగ్ ఏంటి? కరోజన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కరోజన్ అంటే మీనింగ్, కరోజన్ ఆర్ ఎబ్రేషన్. ఎబ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక సాలిడ్ రివర్ నేను ఎందుకు అంటున్నానంటే, సాలిడ్ రివర్ ఎందుకు అంటున్నానంటే అందులో చాలా రాక్స్, సెడిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రివర్ ఎలాగొచ్చేటప్పుడు ఏదైనా మౌంటైన్ కానీ ఏమైనా దేన్నైనా ఒక రాయిని కానీ కొడుతూ ఉందనుకోండి. ఓకే, ఆల్రెడీ దీనిలో సాలిడ్ రివర్ ఉంది కదా, దీంట్లో రాక్స్, డెబ్రిసెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని కొట్టేటప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఇది కూడా ఎరోడ్ అవుతుంది. ఈ ఎరోడ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఈ సెడిమెంట్స్ పట్టుకొస్తాం, మళ్ళీ టర్నింగ్ పాయింట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ మౌంటైన్స్, వ్యాలీస్ ఉంటాయి. ఇక్కడ నుండి ఇక్కడ పడేటప్పుడు ఏమవుతుంది, ఇది మీకు ఒక రివర్ అంత పైనుండి ఒక సాలిడ్ రివర్ పడేటప్పుడు మీకు ఏమవుతుంది, డెబ్రిస్ పడేటప్పుడు ఏమవుతుంది, అక్కడ మీకు ఎరోడ్ అవుతూ ఉంటాయి. ఆ యాక్షన్ ఏమంటారు అంటే కరోజన్ అని. కరోజన్ అంటే ఏంటో అర్థమైంది ఇప్పుడు? కరోజన్ ఆర్ ఎబ్రేషన్. కరోజన్ ఆర్ ఎబ్రేషన్. ఓకే, సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, హైడ్రేషన్ అంటే ఏంటి? హైడ్రేషన్ అంటే ఏంటి? సో హైడ్రేషన్ ఏంటి మీనింగ్ ఏంటి అంటే, ఒకసారి ఇలాంటి కొన్ని ఈ టెర్మినాలజీస్ మనకు తెలియాలి. కరోజన్ అంటే ఏంటి, హైడ్రేషన్ అంటే ఏంటి, డిగ్రేడేషన్ అంటే ఏంటి, ఏగ్రేడేషన్ అంటే ఏంటి, ఈ టెర్మినాలజీ తెలిస్తే ఏంటమ్మా డౌట్ ఏమైనా అడుగుతున్నారా? డౌట్ ఏమైనా అడుగుతున్నారా?
ఓకే, ఒకసారి చూడండి. ఈ టెర్మినాలజీ మనకు తెలియాలి. ఏంటి టెర్మినాలజీ? ఈ హైడ్రేషన్ అంటే ఏంటి, కరోజన్ అంటే ఏంటి, ఏగ్రిడేషన్ అంటే ఏంటి, డిగ్రేడేషన్, ఈ టెర్మినాలజీ తెలియాలి. ఎవరో మాట్లాడుతున్నారు చూడండి. సో ఈ టెర్మినాలజీ మనకు తెలిస్తే మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరోజన్ అంటే ఏంటి చూసారు మనం ప్రిలిమ్స్ ఆప్షన్ లో మనకి ఎలిమినేట్ చేయడానికి అవుతుంది. హైడ్రేషన్ అంటే ఏంటి అంటే ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ బీరింగ్ డౌన్ రాక్స్. అంటే ఎంత ఫోర్స్ తో మనకి ఈ రన్నింగ్ వాటర్ అనేది వస్తుంది, వచ్చి ఈ రాక్స్ ని ఇరగొడుతుంది. బీరింగ్ డౌన్ రాక్స్ అంటే ఎంత ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్, ఎంత ఇప్పుడు ఫోర్స్ గా రన్నింగ్ వాటర్ వచ్చింది అనుకోండి, కొట్టింది అనుకోండి, ఏమవుతుంది? ఒక్కసారిగా రాయిలే విరిపోవు, బట్ సంవత్సరాలకు ఏమవుతాయి? మీరు మౌంటైన్స్ ఏమైనా చూస్తే మొత్తం అంతా అరిగిపోయి ఉండవా? ఇటువైపు చూస్తే మొత్తం అంతా అరిగిపోయి ఉండవా? మరి జార్జెస్ ఎలా ఫామ్ అవుతాయి, క్యానియన్స్ ఎలా ఫామ్ అవుతాయి, అమెరికా లోయలు ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి? రివర్ యొక్క యాక్షన్. ఓకే, హైడ్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రాక్స్. వీరింగ్ డౌన్ రాక్స్ అంటే ఎంత ఫోర్స్ తో వచ్చి రాక్స్ ని ఎరగొడుతుంది, దాని మీనింగ్ ఏంటంటే హైడ్రేషన్. ఓకే, ఇది క్లైమటాలజీ. ఒకసారి ప్రిలిమ్స్ లో ఎలా క్వశ్చన్ అడుగుతాడంటే ఇది క్లైమటాలజీని రిలేట్ చేసి అడుగుతాడు. అప్పుడు మీరేమనుకుంటారు, ఇదేదో హైడ్రేషన్ అంటే క్లైమటాలజీ రిలేటెడ్ వర్డ్ అనుకుంటారు. కాదు, ఇది ఒక ల్యాండ్ ఫామ్ సంబంధించింది, అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ వర్డ్ సంబంధించింది. దీని మీనింగ్ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రావు. అంటే ఎంత ఫోర్స్ తో వచ్చి వీరింగ్ డౌన్, WEARING, వీరింగ్ అంటే ఎరగొట్టడం. దాన్ని ఏమంటారంటే మనం ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రాక్స్ ఏమంటారంటే హైడ్రేషన్ అని అంటారు. ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఓకే, ఇది మనం క్లైమటాలజీ టెర్మినాలజీ అనుకుంటాం, కానీ కాదు, జియోమార్ఫాలజీ టెర్మినాలజీ. ఇది అబ్జర్వ్ చేయాలి. జియోమార్ఫాలజీకి క్లైమటాలజీకి డిఫరెన్స్ ఉంది కదా. అమెరిటా నాట్ హైడ్రేషన్ అనే వర్డ్ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలాంటివి ఇంపార్టెంట్ అవుతాయి మీకు. ఫిఫ్త్ ఏంటి అంటే ఎట్రిషన్. ఎట్రిషన్. సో చూసారా, మీకు జోగ్రఫీ చదివినట్టు లేదు, ఏదో కొత్త సబ్జెక్ట్ చదువుతున్నట్టు ఉంది. ఓకే, బట్ టెర్మినాలజీ ఇలానే ఉంటదండి. ఓకే, అందు గురించి నేను అన్నాను జోగ్రఫీ అంత ఈజీ ఏమీ కాదు. ఓకే, ఎట్రిషన్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఎట్రిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ATTRITION. ఎట్రిషన్ అంటే మీనింగ్ ఏంటంటే రివర్ లోడ్ పార్టికల్స్. అంటే రివర్ దాంతో ఏంటంటే లోడ్ అయిపోయి ఉంటాయి. ఆ లోడ్ అయిపోయి ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఈ చూడండి రివర్ ఇప్పుడు ఇది నది. ఇది ఈ రివర్ లో ఏముంటది, మనకి వాటర్ ఉంటది. ఈ వాటర్ లో మనకి ఏంటంటే చాలా సెడిమెంట్స్, డెబ్రిస్ అంటే ఏంటంటే రకరకాలు. ఇవన్నీ ఈ రివర్ లోడ్ ఇందాక నుండి మనకు మౌంటైన్స్ ఇవన్నీ కొట్టేస్తుంది కదా, ఆ రాళ్ళు ఇవన్నీ ఇందులో ఉంటాయి కదా. ఆ రాళ్ళు ఇప్పుడు ఇలా టర్న్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఆ రాయి ఒకదానికి ఒకటి కొట్టుకుంది అనుకోండి. ఓకే, అవి ఇంకా చిన్న చిన్న ముక్కలు అవుతాయి. లేదా ఇవి ఇంకో దానికి కొట్టాయి అనుకోండి, ఇంకా చిన్న చిన్న ముక్కలు అవుతాయి. ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఎట్రిషన్ అంటారు. అంటే ఎట్రిషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ రివర్ ఎలా వెళ్తూ ఉంటుంది చూడండి, ఈ రివర్ లో ఏంటంటే చాలా రాళ్ళు, చాలా సెడిమెంట్స్, డెబ్రిసెస్, రాళ్ళు ముక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఒకదానికి ఇందులో ఉన్న సెడిమెంట్స్, ఓకే, ఇందులో ఉన్న రాక్స్, దే కొలైడ్ ఈచ్ అదర్, దే స్ట్రైక్ ఈచ్ అదర్. అప్పుడు అవి ఇంకా చిన్న చిన్న ముక్కలు అవుతాయి. అర్థమైందా లేదా? ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే ఎట్రిషన్ అని అంటారు. ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఎట్రిషన్ అని అంటారు. అంటే మనకి ఇప్పుడు ఈ నదుల్లో ఇసుక ఎలాగ వస్తుంది, ఓకే, చెరువులో ఎందుకు ఇసుక ఉండదు? అమెరైట్ ఆర్ నాట్? సో ఇవన్నీ ఎప్పటి నుండో జరిగిన డిపాజిషనల్ ఫ్యూచర్స్, ఇవి ఇప్పటికిప్పుడు జరిగినవి కాదు. అమెరైట్ ఆర్ నాట్? చెరువులో మరి ఎందుకు ఇసుక ఉండదు? అమెరైట్ ఆర్ నాట్? సెడిమెంట్స్ దాన్ని అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు ఆ సెడిమెంట్స్ మారిపోతాయి. అమెరైట్ ఆర్ నాట్? కొద్దిగా ముందు నదికి వెళ్ళారు అనుకోండి, నది మధ్యలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ సెడిమెంట్స్ మారిపోతాయి. కొన్ని దగ్గరలో రాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫీచర్స్ ఉంటాయి. దీన్నే మనం ఇప్పుడు మీకు అక్కడ తెలియాల్సింది ఏంటంటే ఈ టెర్మినాలజీ తెలియాలి. కరోజన్ అంటే ఏంటి, హైడ్రేషన్ అంటే ఏంటి, ఎట్రిషన్ అంటే ఏంటి? ఈ టెర్మినాలజీ మీకు అర్థమైందా? డిగ్రేడేషనల్ వర్క్ అంటే ఏంటి, ఏగ్రేడేషనల్ వర్క్ అంటే ఏంటి, ఈ టెర్మినాలజీ మీకు అర్థం కావాలి. హైడ్రేషన్ అంటే ఏంటి, ఇవన్నీ దేనికి రిలేటెడ్ అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ కి రిలేటెడ్. హైడ్రేషన్ అనేది క్లైమటాలజీ రిలేటెడ్ అనుకుంటారు, కానీ క్లైమటాలజీ కాదు. అర్థమైందా? చూసారమ్మా? మళ్ళీ చెప్పమంటారా ఇవేమైనా? ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు కరోజన్ అంటే ఏంటి, కరోజన్ ఆర్ ఎబ్రేజన్. కరోజన్ అంటే ఏంటి అంటే వెన్ ది సాలిడ్ రివర్ లోడ్ అని ఎందుకు అన్నాను అంటే చూడండి, సాలిడ్ రివర్ లోడ్ అని ఎందుకు, కరోజన్ అంటే ఏంటంటే కరోజన్, కరోజివ్. కరోజన్ అంటే ఏంటి,
ఆ మీనింగ్ లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊరగాయలు మనం జాడీలో పెడతాం. ఓకే, అది మనం నెక్స్ట్ ఈ స్టీల్ డబ్బాల్లో వీటిలో పెట్ట ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ కరోజివ్ ఇన్ నేచర్ అంటారు. అంటే మీకు అర్థం కాదని చెప్పాం. అర్థమైందా లేదా? అంటే కరోజన్ అంటే అది కొరికేస్తుంది, అది ఎమరేటర్ నట్ అంటే అలా అంటాం అనమాట. అది పాడైపోతూ ఉంటాయి స్టీల్స్ ఇవేవి దాంట్లో పెడితే. ఓకే, ఇక్కడ కరోజన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? కరోజన్ అంటే మీనింగ్ ఏంటంటే వెన్ ది సాలిడ్ రివర్ లోడ్ పార్టికల్స్. సాలిడ్ రివర్ లోడ్ పార్టికల్స్ అంటే రివర్ ఎప్పుడు ఎంటీగా నీళ్ళతో రాదు, సాలిడ్ రివర్ వస్తూ ఉంటది. అంటే అందులో సెడిమెంట్స్, రాక్ డెబ్రిస్ ఇవన్నీ ఉంటాయి. అవి వెన్ ది సాలిడ్ రివర్ ఈజ్ లోడ్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ రాక్స్. Okay, when the solid river load is striking against rock, it wear down. అది wear down, it wear down. దాన్ని ఏమంటారంటే corrosion, కొరికేస్తుంది. అంటే మీకు అర్థం కావడానికి చెప్పాను. when the solid river is striking against the rocks, రాక్ తగిలితే it wear down. అర్థమైందా? దాన్ని corrosion అని అంటారు. when the solid river is striking against the rock, రాక్ తగిలితే ఓకే it wear down. అది అక్కడ ముక్కలు ఊడిపోతున్నాయి. ఎమరేటర్ అని మీకు అర్థం కావడానికి అంత సింపుల్ గా చెప్తున్నాను. ఇట్ బియర్ డౌన్. బియర్ అంటే ముక్క ఊడిపోవడం. దాన్ని మనం కరోజన్ ఆర్ అబ్రేషన్ అని అంటాం. వెన్ దిస్ రివర్ ఈస్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ ఎ రాక్, ఇట్ బియర్ డౌన్. యాక్చువల్ గా రివర్ అనకూడదు, సాలిడ్ రివర్ అనాలి. ఎందుకంటే రివర్ ఎంటీగా రాదు కదా. ఓకే, సో వెన్ దిస్ సాలిడ్ రివర్ ఈస్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ ఎ రాక్, ఇట్ బియర్ డౌన్. ఎందుకంటే రివర్ అలా ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటది. దీన్ని ఏమంటాం? కరోజన్ అని అంటాం. అర్థమైందా? కరోజన్ అంటే ఏంటో అర్థమైందా? సో చిన్న ఫిగర్ తో నేను చూపిస్తాను. సారీ, ఒకసారి ఒక ఫిగర్ తో మీకు చూపిస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఈ రివర్ ఇలా వస్తూ ఉంది. ఇది ఈ రివర్ వచ్చేటప్పుడు మీకేంటి? ఈ రివర్ వచ్చేటప్పుడు ఇలా వస్తుంది. ఈ రివర్ వచ్చేటప్పుడు మీకు ఏమవుతుంది? ఈ రివర్ సో ఎక్కడెక్కడ నుండో మౌంటైన్స్ వస్తూ ఉంటాయి. ఈ మౌంటైన్స్ ఈ స్పీడ్ గా దీన్ని కొట్టేటప్పుడు ఏమవుతుంది? ఈ ముక్కలు ఊడతాయి కదా. సో దాన్ని మనం ఏమంటాం అంటే కరోజన్ అని అంటాం. కరోజన్ అంటే ఒక రివర్ వచ్చేటప్పుడు ఏదైనా ఒక మౌంటైన్ తగిలింది అంటే అక్కడ అది ముక్కు ఊడిపోతుంది. దాన్ని మనం కరోజన్ అని అంటాం. మీకు అర్థం కావడానికి అలా చెప్పాను. అలా రాయలేం కదా. when the solid river is striking against a mountain or against a rock, it wear down. అది ముక్కు ఊడిపోతే దాన్ని ఏమంటాం అంటే కరోజన్ అని అంటాం. అప్పుడే మీకు యాక్షన్ జరుగుతుంది. రెండోది ఏంటి అంటే కరోజన్ అంటే మీనింగ్ అది. ఓకే, ఈ టెర్మినాలజీ మనకు అర్థం కావాలి. టెర్మినాలజీ అర్థం కాకపోతే మనం ఏం రాయాలి. రెండోది నేను ఏం చెప్పానంటే హైడ్రేషన్ అని అన్నాను. హైడ్రేషన్ ఏమన్నానంటే హైడ్రేషన్ అని అన్నాను. హైడ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? హైడ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రాక్స్. ఆన్ వాట్ ఫోర్స్? ఫోర్స్ గా వచ్చింది అనుకోండి. ఓకే, ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రాక్స్. కరోజన్ అన్నా లేదా ఎబ్రేషన్ అన్నా లేదా హైడ్రేషన్ అన్నా ఒకే మీనింగ్ వస్తుంది చూడండి. సో హైడ్రేషన్ ఏంటంటే ఎంత ఫోర్స్ తో వచ్చింది. ఓకే, ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రాక్స్, దాన్ని ఏమంటామంటే హైడ్రేషన్. ఇవంతా ఎరోజనల్ ఫ్యూచర్స్ కదా. ఓకే, ఇవన్నీ ఎరోజనల్ ఫ్యూచర్సే. 3 ఎరోజనల్ ఫ్యూచర్సే. చూడండి ఒకసారి. ఎరోజనల్ అంటే తీసేయడం. ఎరోజనల్ ఫ్యూచర్సే. కరోజన్, ఎబ్రేషన్, హైడ్రేషన్, ఎట్రిషన్ అన్ని ఎరోజనల్ ఫ్యూచర్సే. అంటే ఎంత ఫోర్స్ తో వచ్చి తీసేస్తుంది. హౌ మచ్ ఫోర్స్ అనక్కర్లేదు. ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రాక్స్, ఆల్ దీస్ ఆర్ ఎరోజనల్ ఫ్యూచర్స్. మూడోది ఏంటంటే ఎట్రిషనల్ ఫ్యూచర్స్. ఎట్రిషనల్ ఫ్యూచర్ అంటే ఏంటి మీనింగ్ అంటే సో ఈ రివర్ లోడ్ పార్టికల్స్ అనేవి ఏమవుతాయంటే ఈ రివర్ లోడ్ పార్టికల్స్, ఈ రివర్ లో ఏంటంటే లోడెడ్ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, ఇవి ఒకదానికి ఒకటి తగిలేటప్పుడు ఏమవుతుంది అంటే ఒకదానికి ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయి ఉంది, ఇంకో రాయి ఉంది. ఈ రాయి గుద్దుకుంది. ఓకే, అలానే ఇంకో రాయి వస్తుంది, అడ్డుగా వస్తుంది. ఇందులో అవి గుద్దుకుంటాయి. ఓకే, ఇలా అవి ఏమవుతుంది? ముక్కలు ఒక వైపు ఎరదిస్తుంది, ఇవి తగులుకొని పిండి అయిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? ఎట్రిషన్ అని అంటారు. అర్థమైంది ఇప్పుడు? చెప్పండి సార్. మధ్యలో కట్ అవుతుంది సార్. వీడియో కట్ అవుతూ వస్తుంది సార్. వీడియో కట్ అవుతూ వస్తుందా? నార్మల్ గానే వస్తుంది సార్. చూడండి, మీ నెట్ ప్రాబ్లం ఏమో. నెట్ ప్రాబ్లం లేదు, ఎప్పుడులాగే ఇన్నాళ్ళలాగే పెట్టాను నేను. సార్ మీది కాదు సార్, మీది క్లియర్ ఉంది. నాకు క్లియర్ గానే ఉంది కదా. ఎస్ సార్. ఓకే, చూసుకోండి. మీది కూడా కొన్నిసార్లు ప్రాబ్లం ఉంది అనుకోండి, నా మీద తోస్తారు అనుకోండి. సో నేను ఎప్పుడులాగే చెప్తున్నాను నేను. ఓకే, సో ఒకసారి చూడండి. మీ నెట్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి చూసుకోండి, నాదేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే.
ముగ్గురికి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంతమంది. ఇప్పుడు మనకి వేరియస్ ఎరోజనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఫీచర్స్ తెలుసు. ఇవన్నీ ఏంటి అంటే ఈ టెర్మినాలజీ మనకు తెలిస్తే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా మనకు రాయడానికి బాగుంటది. టెర్మినాలజీ మనకు మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? దేంట్లో అయినా టెర్మినాలజీ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా రాసేస్తాం. సో ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసాం? డిగ్రేడేషన్ అంటే ఏంటో చూసాం. ఓకే, డిగ్రేడేషన్ అంటే ఏంటో చూసాం. మూడోది ఏం చూసాం మనం? ఎరోజనల్ ఫీచర్స్. ఎరోజనల్ ఫీచర్స్ ఏంటి? ఎరోజనల్ అంటే తీసేయడం. ఎరోజనల్ ఫీచర్స్ లో మనం ఏమేమి చూసాం? ఓకే, కరోజన్ అంటే ఏంటో చూసాం. ఈ టెర్మినాలజీ తెలియాలి. కరోజన్ ఆర్ ఇంకోటి ఏమంటారు దీన్ని? ఎబ్రేజన్ అని అంటారు. ఎబ్రేజన్ అనేసరికి అక్కడ మీకు ఆగిపోద్ది. ఇదేంటారా బాబు, ఇదేదో ఎబ్రేషన్ అంటే ఇదేదో టెర్మినాలజీ అనుకుంటాం, ఇదేదో సబ్జెక్ట్ అనుకుంటాం. ఎబ్రేజన్, కరోజన్ ఆర్ ఎబ్రేజన్. నాలుగోది ఏంటి అంటే హైడ్రేషన్. ఇవన్నీ ఎరోజనల్ ఫీచర్స్. ఇవి ఎరోజనల్ ఫీచర్స్ అంటే తీసేయడం. ఓకే, నాలుగోది ఏం చెప్పానమ్మా? హైడ్రేషన్. ఓకే, ఐదోది ఏంటంటే ఎట్రిషన్. ఎట్రిషన్ ఎలా అడుగుతాడంటే కండెన్సేషన్, కన్వెక్షనల్ కరెంట్స్, నెక్స్ట్ హైడ్రేషన్ ఇలా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అడుగుతాడు అనమాట క్లైమటాలజీ రిలేటెడ్ గా. అప్పుడు మనం హైడ్రేషన్ అంటే క్లైమటాలజీ రిలేటెడ్ వర్డే అనుకుంటాం. హైడ్రేషన్ అంటే టర్మ్ ఇది. హైడ్రేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ బీరింగ్ డౌన్ రాక్స్. ఓకే, కండెన్సేషన్ అంటే అది క్లైమటాలజీ టెర్మినాలజీ. ఈ విధంగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పా అంటే జస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏంటంటే బేసిక్ ఇంట్రడక్షన్ ఏమన్నాను అంటే, సో ఒక రన్నింగ్ వాటర్ ఒక స్టార్టింగ్ నుండి, ఇందాక మనం చూసాం కదా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ పాయింట్ అది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ. బే ఆఫ్ బెంగాల్ అయితే బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అయితే అరేబియన్ సీ. స్టార్టింగ్ నుండి ఎండింగ్ పాయింట్ లో ఈ రన్నింగ్ వాటర్ అనేది చాలా యాక్షన్ చేస్తుంది. ఓకే, యాక్షన్ చేస్తుంది. ఏంటంటే యాక్షన్ ఒకటి ఎరోజనల్ యాక్షన్ చేస్తుంది, అంటే ఎక్కడ పడితే అక్కడ అన్ని ఇరగొట్టుకొని వెళ్తూ ఉంటది. రెండోది డిపాజిషనల్, ఆ ఇరగొట్టిన పార్టికల్స్ అన్ని అక్కడక్కడ ఇక్కడ కూడా డిపాజిట్ చేస్తూ ఉంటారు. రైట్ అన్న? ఈ యాక్షనల్ ఫోర్స్ మనం ఏమంటున్నాం అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎరోజనల్ ఫ్యూచర్స్ ఏమంటున్నాం అంటే ఈ రన్నింగ్ వాటర్ చేస్తున్న ఇరగొడుతున్న టెర్మినాలజీ మనం ఏం యూజ్ చేసామంటే ఒకటి కరోజన్ ఆర్ ఎబ్రేషన్ అన్నాం, లేదా రెండోది ఏమన్నాం అంటే రెండోది హైడ్రేషన్ అని అన్నాం, మూడోది ఏంటి అన్నాం అంటే మనం ఎట్రిషన్ అనే వర్డ్స్ యూజ్ చేసాం. ఎట్రిషన్. సో కరోజన్ ఆర్ ఎబ్రేషన్, హైడ్రేషన్, ఎట్రిషన్ ఇవన్నీ ఎరోజనల్ ఫీచర్స్ యొక్క యాక్షన్, రివర్ యొక్క యాక్షన్. అర్థమైందా? సో ఇవన్నమాట ఈ టెర్మినాలజీ ఇది. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, సో ఒక రివర్ గోడను ఎంగేజ్ ఉంటది, ఒక రివర్ గోడను మెచ్యూర్ ఉంటది, ఒక రివర్ గోడను ఓల్డ్ ఏజ్ ఉంటది. అర్థమైందా? ఒక రివర్ కి ఏముంటది? ఎంగేజ్ అంటుంటదంట. రివర్ గోడను ఎంగేజ్ ఉంటదంట. రివర్ కి మెచ్యూర్ ఏజ్ ఉంటదంట. ఓకే, రివర్ కి ఓల్డ్ ఏజ్ ఉంటదంట. ఇలా కూడా డివైడ్ చేశాడు. అర్థమైందా? రివర్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు ఇలా 3 ఏజెస్ తో డివైడ్ చేశాడు రివర్ కి. ఓకే, రివర్ కి స్టార్టింగ్ పాయింట్ నుండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ టిబెట్ లో ఆరిజినేట్ అవుతుంది అనుకోండి. ఆ టిబెట్ లో ఆరిజినేట్ అయ్యి ఎలా వెళ్ళి ఉత్తరప్రదేశ్ నుండి వెళ్తుంది, ఉత్తరాఖండ్ నుండి వెళ్తుంది, ఉత్తరప్రదేశ్ నుండి వెళ్తుంది, అలాగా ఆ తర్వాత మీకు బీహార్ లో వెళ్తుంది, ఆ వెస్ట్ బెంగాల్ లో వెళ్తుంది, ఆ తర్వాత అలాగే మీకు ఎక్కడ కలుస్తుంది అంటే బే ఆఫ్ బెంగాల్ సో కలిసిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వాకి వెళ్ళేటప్పుడు ఈ రివర్ ఏ విధంగా డివైడ్ చేశాడంటే యంగేజ్ గా డివైడ్ చేశాడు, మెచ్యూరిటీగా డివైడ్ చేశాడు, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ గా డివైడ్ చేశాడు. ఓకే, సో యంగ్ ఏజ్ లో రివర్ ఎలా ఉంటది, యంగ్ లో రివర్ ఎలా ఉంటది, మెచ్యూర్ లో ఎలా ఉంటది, ఓల్డ్ ఏజ్ లో ఎలా ఉంటది, ఈ 3 మనకు తెలియాలి. అర్థమైందా? సో రివర్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ దాకా మనకి 3 రకాలుగా డివైడ్ చేశాడు. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ రివర్ అని అంటాం. అర్థమైందా? లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్ అని అంటాం. లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్ అంటే ఈ వచ్చిన స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ వరకు. ఓకే, దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకున్నాం అంటే యంగ్ ఏజ్, మెచ్యూర్, ఓల్డ్ గా డివైడ్ చేసుకున్నాం. ఓకే, ఎక్కడైతే మిక్స్ అయిపోతుందో అది ఓల్డ్ గా డివైడ్ చేసాం. యంగ్, మెచ్యూర్, ఓల్డ్. సో యంగ్ ఏజ్ అంటే దీన్ని ఏంటి యూత్ లేదా యంగ్ ఏజ్ అని అనొచ్చు. యూత్ లో ఒక రివర్ ఎలా ఉంటుందంట తెలుసా? అంటే యూత్ లో ఉన్న ఫ్యూచర్స్ ఏంటి, ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, యూత్ లో ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, ఒక రివర్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి. ఓకే, అలానే మెచ్యూర్ లో ఒక రివర్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఓల్డ్ ఏజ్ లో ఒక రివర్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఇవి మీకు తెలియాలి. ఓకే, సో యూత్ లో ఎలా ఉంటదంటే ఒక రివర్ ఒక వి షేప్డ్ వ్యాలీ ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి. వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటి? వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రివర్ స్టార్టింగ్ పాయింట్ లో చూడండి, మీకు పెద్ద పెద్ద వ్యాలీస్ ఉంటాయి.
పెద్ద పెద్ద వ్యాలీస్, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఎక్కడుంటాయి అవి మనకి? హిమాలయస్ దగ్గర చూసుకొని ఎక్కడైనా రివర్ స్టార్టింగ్ లో ఎలా ఉంటాయంటే, స్టార్టింగ్ లో వి షేప్డ్ వ్యాలీ ఉంటది. ఓకే, ఇది ఎందుకు నీటి రాయట్లేదు ఒకసారి తెలియట్లేదు, ఒక్కసారి. సో రివర్ స్టార్టింగ్ లో ఎలా ఉంటదంటే వి షేప్డ్ వ్యాలీస్ ఉంటాయి. వ్యాలీస్ అంటే తెలుసు కదా, వ్యాలీస్ అంటే ఏంటి? లోయలు. వి షేప్డ్ వ్యాలీస్, వి షేప్ లో లోయలు ఉంటాయి రివర్ స్టార్టింగ్ లో. ఓకే, మీకు ఎంగేజ్ అంటే ఏంటో చెప్పాను స్టార్టింగ్ లో ఉండేటప్పుడు. అంతేకాకుండా రివర్ స్టార్టింగ్ లో ఏముంటాయంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి. రివర్ స్టార్టింగ్ లోనే ఉంటాయి. ఓల్డేజ్ లో వాటర్ ఫాల్స్ ఉండవు. ఎప్పుడైనా సముద్రంలో కలిసిపోయేటప్పుడు మీరు బెంగాల్లో కానీ ఎక్కడైనా వాటర్ ఫాల్స్ చూసారా? చూడరు కదా. యూత్ ఏజ్ లో మీకు వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఓకే, యూత్ ఏజ్ లో మీకు పెద్ద పెద్ద జార్జెస్ ఉంటాయి. పెద్ద పెద్ద జార్జెస్ ఉంటాయి. జార్జెస్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఇక్కడ ఏ టెర్మినాలజీ అర్థం, ఇక్కడ నేను రాసిన ప్రతి టెర్మినాలజీ మీకు చెప్తాను నేను. జార్జెస్ ఉంటాయి, GORGES, జార్జెస్ ఉంటాయి. మార్కరా స్టైలిష్ సరిగ్గా జార్జెస్. జార్జెస్ ఉంటాయి. ఒకసారి అమ్మ స్టైలిష్ సరిగ్గా చేసుకుంటున్నాను. ఓకే, సో మీకు యూత్ ఏజ్ లో ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద వి షేప్డ్ వ్యాలీస్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, జార్జెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీకు ఎక్కడ ఉంటాయంటే మీకు యూత్ స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో ఓకే అక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఏవి కనిపిస్తాయంటే వి షేప్డ్ వ్యాలీస్, వాటర్ ఫాల్స్. ఓకే, అంతేకాకుండా జార్జెస్, అంతేకాకుండా మియాండర్స్. మియాండర్స్ అంటే ఇలా తిరగడం. మియాండర్స్ చెప్తాను. మియాండర్స్, మియాండర్స్, MEANDERS, మియాండర్స్. ఓకే, సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మీకు యూత్ లో ఉంటాయి. యూత్ లో ఏముంటాయి మీకు? వి షేప్డ్ వ్యాలీస్ ఉంటాయి. వ్యాలీస్ స్టార్టింగ్ పాయింట్ లో ఏముంటాయంటే పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఓకే, సో మీకు మౌంటైన్స్ మధ్యలో గుర్తుంచుకోండి, అవన్నీ వ్యాలీసే. ఓకే, వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటాయంటే మీకు యూత్ లోనే ఉంటాయి. వాటర్ ఫాల్స్ మీకు ఇక్కడ ఉండవు, మెచ్యూర్ లో ఉండవు. మెచ్యూర్ లో ఉండవంటే ఓల్డ్ ఏజ్ లో ఎలాగా ఉండవు. అర్థమైందా? వాటర్ ఫాల్ డిసపియర్స్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద మెచ్యూర్ ఏజ్. అర్థమైందా? సో మెచ్యూర్ ఏజ్ లో వచ్చేసరికి వాటర్ ఫాల్స్ మీకు ఎక్కడ ఉండవు. ఓకే, జార్జెస్ అనేవి ఇక్కడ ఉండవు. ఎక్కడ ఉంటాయి? యూత్ లోనే ఉంటాయి పెద్ద పెద్ద జార్జెస్ అనేవి. సో ఇవన్నీ ఏంటి అంటే జార్జెస్ అంటే ఏంటో చెప్తాను. వి షేప్డ్ వ్యాలీస్ అంటే మీకు తెలుసు, వ్యాలీస్ అంటే లోయు. వి షేప్ లో ఉంటే దాన్ని వ్యాలీస్ అని అంటారు. ఓకే, వాటర్ ఫాల్స్, జార్జెస్, కెనియన్స్, మియాండర్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే యూత్ లోనే ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మెచ్యూర్ ఏజ్ కి వచ్చేసరికి ఏంటి అంటే వాటర్ ఫ్లో అనేది తగ్గిపోద్ది. అంతేనా కాదా? మెచ్యూర్ ఏజ్ వచ్చేసరికి ఇక్కడున్న వాటర్ ఫ్లో అనేది ఇక్కడ ఉండదు. సో ఇక్కడ వాటర్ ఫాల్ డిసపియర్స్. వాటర్ ఫాల్స్ అనేది ఇక్కడ మీకు ఉండవు. ఓకే, మెచ్యూర్ ఏజ్ వచ్చేసరికి వాటర్ ఫాల్ ఉండవు. ఇక్కడ ఏముంటాయి అంటే డీప్ వ్యాలీస్ ఉంటాయి. డీప్ వ్యాలీస్ ఉంటాయి. మెచ్యూర్ ఏజ్ వచ్చేసరికి ఏంటంటే డీప్ వ్యాలీస్ ఉంటాయి. ఓకే, లాస్ట్ కి ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏంటి అంటే ట్రిబ్యూటరీస్ దీన్ని కలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతాయి అంటే ఆక్స్బో లేక్స్, నెక్స్ట్ లెవీస్, ఇవన్నీ మీరు ఓల్డ్ ఏజ్ లో చూస్తారు. ఓకే, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ లో ఏవేవి చూసారమ్మా మీరు? ఆక్స్బో లేక్స్ చూసారు, లెవీస్ చూసారు. ఇవేంటంటే ఒక రివర్ స్టార్టింగ్ పాయింట్ నుండి మీకు రివర్ కలిసేదారు. ఓకే, సో రివర్ హిమాలయస్ లో స్టార్ట్ అవుతుంది. మీరు అనుకోండి అది ఎక్కడ ఎండ్ అవుతుందంటే బే ఆఫ్ బెంగాల్ లో కలిసింది. సో రివర్ హిమాలయస్ దగ్గర నుండి ఎక్కడ వరకు వాటర్ ఫాల్స్ ఉంటాయో, జార్జెస్ ఉంటాయో, మేండర్స్ ఉంటాయో అవన్నీ నీకు యూత్ ఏజ్ గా తీసుకుంటాడు. అంటే యూత్ ఏజ్ లోనే ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వాటర్ ఫాల్స్ డిసపియర్స్ అయిపోతాయి చూడండి. ఈ డీప్ వ్యాలీస్ ఇవన్నీ ఉంటాయో వాటర్ ఫ్లో అలా అవుతూ ఉంటాయి. ఈ డీప్ వ్యాలీస్ వెళ్ళి అవన్నీ ఏం తీసుకుంటాడంటే మెచ్యూర్ ఏజ్ గా తీసుకుంటాడు. ఓకే, ఆ తర్వాత లాస్ట్ లో చూడండి ఆక్స్బో లేక్స్ ఇవన్నీ ఉంటాయి, లెవీస్ ఉంటాయి, ఇవన్నీ ఓల్డ్ ఏజ్ అన్నమాట. ఓల్డ్ ఏజ్ లో ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి సార్? వాట్ ఆర్ వి షేప్డ్ వ్యాలీస్, వాటర్ ఫాల్స్, వాట్ ఆర్ జార్జెస్, వాట్ ఆర్ మియాండర్స్, వాట్ ఆర్ దిస్ డీప్ వ్యాలీస్, వాట్ ఈస్ దిస్ ఆక్స్బో లేక్స్, లెవీస్ అంటే ఏంటి? ఇవే కదా మీ డౌట్. యూత్ అంటే ఏంటో, మెచ్యూర్ అంటే ఏంటో, ఓల్డ్ ఏజ్ అంటే ఏంటో మీకు తెలిసింది. ఓకే, ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను చూడండి. వి షేప్డ్ వ్యాలీస్ అంటే అందరికీ తెలుసు. వాటర్ ఫాల్స్ అంటే అందరికీ తెలుసు. జార్జెస్ అంటే ఏంటో కొంతమందికి తెలియకపోవచ్చు. జార్జెస్, క్యానియన్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి.
ప్రిలిమ్స్ లో అడిగే క్వశ్చన్స్ అండి ఇవి. ప్రిలిమ్స్ లోనే ఇంపార్టెంటే, మెయిన్స్ లోనే ఇంపార్టెంటే. జార్జెస్ అంటే ఏంటి అంటే చూడండి మీరు, పెద్ద పెద్ద ఇది ఒక మౌంటైన్ ఉంది, ఇది ఒక మౌంటైన్ ఉంది. ఓకే, సో మధ్య నుండేది ఏంటంటాం మనం? మధ్య నుండేది ఏంటిది? ఇట్లా వెళ్ళి వాటర్ లాగా వెళ్ళింది అనుకోండి. సో ఇది పెద్ద లోయలాగా కనిపిస్తుందా ఇది మీకు? ఈ వాటర్ ఇలా వెళ్తుంటే ఇది పెద్ద లోయలాగా కనిపిస్తుందా ఇది? దీన్ని ఏమంటారు అంటే జార్జ్ అయినా అనొచ్చు, క్యానియన్ అయినా అనొచ్చు. ఓకే, సో జార్జ్ ఎప్పుడు అంటారు సార్ అంటే ఇవన్నీ వ్యాలీస్ లో ఉన్న షేప్లే, లోయల్లో ఉన్నవే. ఓకే, ఇవన్నీ లోయల్లో ఉన్నవే. జార్జ్ ఎప్పుడు అంటారు సార్? క్యానియన్. అలాంటప్పుడు రెండు ఒకటేనా అంటే కాదు. ఓకే, ఇది ప్రిలిమ్స్ అడుగుతాడు. ఎలా అంటాడో చూడండి. ఒకసారి టాప్ బాటమ్ ఈక్వల్ విడ్త్ ఉన్నాయనుకోండి, టాప్ ను బాటమ్ ఈక్వల్ విడ్త్ తో ఉన్నాయనుకోండి, సో దాన్ని ఏమంటారు అంటే జార్జ్ అంటారు. GORGS అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ ఎలా ఉంది, ఇంకో మౌంటైన్ ఎలా ఉంది. సో ఇక్కడ ఈక్వల్ గా మీకు టాప్, ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ ఈక్వల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఈక్వల్ గా ఉంటే జార్జ్ అవుతుంది. ఒక టాప్ ఎంత లోయగా ఉందో బాటమ్ అలా కొన్ని మీకు కనిపిస్తూ ఉంటాయి కదా మౌంటైన్స్, కరెక్ట్ గా ఎలా ఎరోడ్ అయిపోతాయి అవన్నీ ఎరోడ్ అయిపోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఇలాగ అయిపోద్ది మౌంటైన్. ఇటువైపు కూడా మౌంటైన్ ఎలాగ అయిపోద్ది. సో ఇలా మౌంటైన్ ఉంటది. దీన్ని ఏమంటారంటే జార్జెస్ అంటారు. ఓకే, మౌంటైన్ ఇలా అయిపోతుంది, ఇది కూడా మౌంటైన్ అయిపోతుంది. సో ఇవన్నీ ఎరోడ్ అయిపోతాయి, ఇవన్నీ ఎరోడ్ అయిపోయి ఇలా కనిపిస్తాయి. దీన్ని ఏమంటారంటే జార్జెస్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే జార్జెస్ అంటారు. మరి క్యానియన్స్ అంటే ఏం సార్ అని అడగొచ్చు. క్యానియన్స్ అంటే ఏంటంటే పైనేమో బ్రాడ్ గా ఉంటది, కిందేమో ఇలా మీకు తగ్గిపోతుంది, నేరోగా ఉంటది. క్యానియన్స్ అంటే ఏంటంటే చూడండి, క్యానియన్స్ అంటే ఇదే క్యానియన్ అనుకోండి. పైన ఎలా ఉంది? బ్రాడ్ గా ఉంది, కిందన ఉంది, నేరోగా ఉంది. సో దీన్ని ఏమంటారంటే క్యానియన్స్ అని అంటారు. లోయలు. జార్జ్ అంటే ఏంటంటే పైన ఎక్కువగా ఉండి పైన కింద సమానంగా ఉంటాయి, దాన్ని ఏమంటారంటే జార్జెస్ అని అంటారు. పైన సమానంగా, కింద సమానంగా. ఓకే, జార్జెస్ చూస్తూ ఉంటారు కదా. క్యానియన్స్ అంటే ఏంటంటే పైన పెద్దగా ఉంటది, కిందకు వచ్చేసరికి అలా పడిపోతూ ఉంటది. ఓకే, నేరోగా ఉంటది. సో దాన్ని ఏమంటారంటే మనకి క్యానియన్స్ అని అంటారు. ఇప్పుడు జార్జెస్ అంటే ఏంటో, క్యానియన్స్ అంటే ఏంటో అర్థమయ్యాయి. ఓకే, క్లియర్ అమ్మ. జార్జెస్ అంటే ఏంటో, క్యానియన్స్ అంటే ఏంటో క్లియర్ అయ్యాయి కదా. ఇప్పుడు మీకు నెక్స్ట్ అర్థం కావాల్సింది మియాండర్స్. మియాండర్స్ అంటే ఏంటి? మియాండర్స్ అంటే ఇలా వంపులు తిరగడం. అర్థమైందా? సో రివర్ ఇలా తిరిగింది అనుకోండి, దీన్ని మియాండర్ అని అంటారు. మియాండర్ అంటే రివర్ ఇలా తిరుగుతుంది అనుకోండి, దీన్ని మియాండర్ అని అంటారు. ఎప్పుడు రివర్ ఇలా చూడలేదా? అమెజాన్ రియర్ ఇలాగే ఉంటది కదా. ఓకే, దీన్ని ఏమంటారు? దీన్ని మియాండర్ అని అంటారు. ఈ రివర్ ఇలా ఉంది చూడండి, దీన్ని మియాండర్ అని అంటారు. ఇలా షేప్ తిరుగుతుంది చూడండి, దీన్ని అంటే రివర్ ఎలా వెళ్తూ ఉంది, ఇలా తిరిగింది, దీన్ని ఏమంటారంటే మియాండర్స్ అని అంటారు. మియాండర్ అంటే చూడండి, వీటిలన్నిటిని మియాండర్స్ అని అంటారు. ఇదంతా మియాండరే. చూసారు రివర్ ఎలా తిరుగుతుందో, ఇది మియాండర్ అని అంటారు. ఓకే, మియాండర్ అంటే ఇది. వాటర్ ఫాల్స్ అంటే ఏంటో మీకు తెలుసు. ఓకే, డీప్ వ్యాలీస్ అంటే బాగా లోయలుగా ఉన్నవి డీప్ వ్యాలీస్ అంటారు. ఇప్పుడు ఆక్స్బో లేక్స్ అంటే ఏంటో మీకు తెలియదు. ఆక్స్బో లేక్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ఒక రివర్ ఇలా మియాండర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, ఇది మియాండర్ కదా. ఓకే, ఇది చూడండి, ఇది మియాండర్ కదా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వాటర్ వర్షాకాలంలో వరదలు వచ్చే టైంలో ఏమవుతుంది అంటే ఇది ఓవర్ఫ్లో అయిపోద్ది. ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోద్ది, ఇలా వచ్చి ఇలా కొడతారు చూడండి, దీనికి ఏమవుతుంది అంటే ఓవర్ఫ్లో అయిపోద్ది. ఓవర్ఫ్లో అయిపోయి ఏమవుతుంది అంటే చూడండి, ఇది ఓవర్ఫ్లో అయిపోద్ది. ఓవర్ఫ్లో అయ్యి ఏమవుతుంది అంటే రివర్ ఇలా వచ్చి కొడుతుంది. ఎటు కొడుతుంది? ఇక్కడ కొడుతుంది. ఇక్కడ కొట్టి ఓవర్ఫ్లో అయ్యి ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా ఇలాగా వాటర్ అంతా ఇటు వెళ్ళిపోద్ది. వాటర్ అంతా ఇటు వెళ్ళిపోద్ది. ఇక్కడ కూడా ఒక వాటర్ చేరిపోద్ది. ఓకే, ఇలా వాటర్ చేరిపోద్ది, ఇలాగా వాటర్ చేరిపోద్ది. ఇదంతా వాటర్ అయిపోద్ది. సో మళ్ళీ ఇది ఇది ఇలానే వెళ్తూ ఉంటది, వాటర్ లానే వెళ్తుంది, మియాండర్ ఇలానే ఉంటది. దాని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే వర్షాకాలంలో వరదలు బాగా వచ్చినప్పుడు దాని కోర్స్ అనేది మారిపోయి ఇది ఇలాగ ఒక ఇటువైపు ఇలాగ వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళిపోతుంది. సో ఎండాకాలం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ ఇది చూడండి, ఎండాకాలం వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఇలా ఎండిపోతుంది, ఇది ఇలా ఎండిపోయి ఈ రివర్ ఇలాగే ఉంటది. సో ఇక్కడ ఇలా లేక్ లాగా ఉండిపోతుంది. దీన్ని ఏమంటారంటే ఆక్స్బో లేక్. చూసారు, ఇది ఆక్స్బో లేక్, దీన్ని ఆక్స్బో లేక్ అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆక్స్బో లేక్ అంటే ఏంటో. ఓకే, ఏమీ లేదు. ఆక్స్బో లేక్ అంటే ఏంటంటే ఇలా, ఇది మియాండర్, ఇదేంటంటే ఇది మియాండర్. సో వర్షాకాలంలో ఏమవుతుంది అంటే, వర్షాకాలంలో బాగా వాటర్ వస్తూ ఉంటది కదా, బాగా వాటర్ వస్తూ ఉంటది. సో ఇది కట్ అయిపోద్ది. కట్ అయిపోయి ఏమంటే దీని యాక్షన్ మారిపోద్ది, ఓవర్ఫ్లో అయిపోద్ది. ఓవర్ఫ్లో అయిపోయి ఇటువైపు ఇలాగా ఒక వాటర్ లాగా పాస్ అవుతుంది.
దీనికి కట్ అయ్యి ఇది ఇలా కనెక్ట్ అయ్యి దీనికి వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి. సో వర్షాకాలం తగ్గిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇదంతా ఎండిపోద్ది. ఓకే, ఇదంతా ఎండిపోద్ది. ఓకే, సో ఇది ఎండిపోతుంది కదా, ఇది ఎండిపోయి ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇలాగ ఒక లేక్ లా తయారైపోతుంది. ఇదంతా వాటర్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఆక్స్బో లేక్ అని అంటారు. ఓకే, సో నార్మల్ టైంలో ఇది ఇలా లేక్ లాగా ఉంటుంది. మళ్ళీ వర్షాకాలం వస్తే ఇది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ లేక్ ని ఏమంటారంటే ఆక్స్బో లేక్ అని అంటారు. ఇది ఒరిజినల్ గా ఉండదు, ఇది దీని వల్ల క్రియేట్ అయింది. ఓవర్ఫ్లో ఇవ్వడం వల్ల ఇలా క్రియేట్ అవుతూ ఉంటాయి ఇవి. ఓకే, సో ఈ వర్షాకాలంలో బాగా ప్లెంటీగా ఉంటాయి, ఎండాకాలంలో తక్కువగా వాటర్ ఉంటాయి ఇందులో. ఓకే, వర్షాకాలంలో మట్టుకు ఫుల్ నిండిపోయి ఉంటుంది, ఎండాకాలంలో ఈ వాటర్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే దీన్ని ఇలా వచ్చిన లేక్ ని ఏమంటారంటే ఆక్స్బో లేక్ అని అంటారు. OXBOW. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే గంగా రివర్ ఇవన్నీ ఎక్కడైతే మౌత్ లో కలుస్తూ ఉంటుందో, మౌత్ అని ఎప్పుడు అంటారంటే ఎక్కడైతే అది కలుస్తూ ఉంటుందో రివర్ సముద్రానికి ఎక్కడ కలుస్తుందో దాన్ని ఏమంటారంటే మౌత్ అంటారు. MOUTH లేదా డెల్టా అయినా అంటారు. మౌత్ లేదా డెల్టా అయినా అంటారు. అన్ని రివర్స్ కి డెల్టా ఉండదు కాబట్టి మౌత్ అని అంటున్నాం. ఓకే, రివర్స్ అన్నిటికి డెల్టా ఉండదు. సో ఇప్పుడు మీరు ఏవేవి చూసారు, వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటో చూసారు, మియాండర్స్ అంటే ఏంటో, ఇదే మియాండర్. ఓకే, జార్జెస్ అంటే ఏంటో తెలిసింది, క్యానియన్స్ అంటే ఏంటో తెలిసింది. దీని డిఫరెన్సెస్ అడుగుతాడు. ఓకే, మొన్న అడిగాడు ఎగ్జామ్ కి, జార్జెస్ అంటే ఏంటి, క్యానియన్స్ అంటే ఏంటి. ఓకే, ఈ టెర్మినాలజీస్ అన్ని అడుగుతూ ఉంటాడు. అర్థమైందా? అలానే ఆక్స్బో లేక్ అంటే ఏంటి, ఇగో ఈ విధంగా ఆక్స్బో లేక్ ఫామ్ అవుతుంది. ఎందుకు, ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల. ఆక్స్బో లేక్ అంటే ఏంటి, ఓకే, సో ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అర్థమైందా? అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ మీ వాయిస్ వినిపించలేదు సార్. ఎవరికి వినిపించట్లేదు? ముగ్గురుకున్నా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, ఒకసారి చూడండి, క్లాస్ వినిపించింది కదా? ఎస్ సార్. అర్థమైందా ముగ్గురికి? ఎస్ సార్. చూడండి, ఇదన్నమాట. దీన్ని ఏమంటాం అంటే మనం యంగ్ నుండి ఓల్డ్ ఏజ్ వచ్చేలాగా మనకి లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్ అనేది ఇలా ఉంటది అనమాట. లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్ ఎలా ఉంటాయంటే ఈ విధంగా ఉంటది. ఓకే, ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం. ఇప్పుడు ఏం చూడాలి అంటే ఇంకా ఎరోజనల్ ఫ్యూచర్స్ ఏంటి, డిపాజిషనల్. ఒక మెయిన్ గా మనకు చూడండి, ఏదైనా మనకు తెలియాలి అంటే ల్యాండ్ ఫామ్ తెలియాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 రకాల ల్యాండ్ ఫామ్స్ చెప్పాను. నేను ఏవేవి ల్యాండ్ ఫామ్స్, ఒకటి ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అని అన్నాను, రెండోది ఏమన్నానంటే గ్లాషియల్ ల్యాండ్ ఫామ్స్ అని అన్నాను, మూడోది ఏమన్నానంటే కాస్ట్ టోపోగ్రఫీ అని అన్నాను, ఆర్ కాస్ట్ ల్యాండ్ అని అన్నాను. ల్యాండ్ ఫామ్ అంటే ఏంటి అన్నారు కదా, టోపోగ్రఫీనే ల్యాండ్ ఫామ్ అని అంటారు. టోపోగ్రఫీ అంటే ఫ్యూచర్స్, ఎర్త్ యొక్క ఫ్యూచర్స్, ఆ ల్యాండ్ యొక్క ఫ్యూచర్స్ నే మనం ల్యాండ్ ఫామ్స్ అని అంటాం. ఆ ల్యాండ్ యొక్క ఫ్యూచర్స్ ని మనం ఏమంటాం, ల్యాండ్ ఫామ్స్ అని అంటాం. ఆ ల్యాండ్ యొక్క ఆ పెక్యులర్ ఫ్యూచర్స్ ఎలా వచ్చాయి, బికాస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ రివర్, బికాస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ గ్లేషియర్, బికాస్ ఆఫ్ ద యాక్షన్ ఆఫ్ దిస్ అండర్ గ్రౌండ్ వాటర్. కాస్ట్ టోపోగ్రఫీ అంటే అట్ ద సేమ్ టైం మెరైన్ ల్యాండ్ ఫామ్స్, సముద్రం కూడా అలలు అలా పాస్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ సముద్రం దగ్గరలో ఉన్న రాళ్ళు కూడా ఆ ల్యాండ్ యొక్క ఫ్యూచర్స్ మారిపోతాయి. దాన్ని మెరైన్ ల్యాండ్ ఫామ్స్ అని అంటాం. ఓకే, అప్పుడప్పుడు వర్షాలు పడకుంటూ ఉంటే సో దాన్ని ఏమంటారంటే యారిడ్ ల్యాండ్ ఫామ్స్ అని అంటాం. ఈ విధంగా ల్యాండ్ ఫామ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. చూడండి, ఈ ల్యాండ్ ఫామ్స్ అన్నిట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఎరోజనల్ యాక్షన్ ఏంటి, ఎరోజనల్. ఓకే, రెండోది డిపాజిషనల్. ప్రతి ఒక్క దానికి తెలియాల్సింది ఇదే. ఎరోజన్ వల్ల క్రియేట్ అయిన ఫ్యూచర్స్, డిపాజిషన్ వల్ల క్రియేట్ అయిన ఫ్యూచర్స్, ఇవే మీకు అడుగుతాడు. ల్యాండ్ ఫామ్స్ అంటే అదే రాయాలి. ల్యాండ్ ఫామ్స్ అంటే ఏం రాయాలంటే ఎరోజనల్ ఫ్యూచర్స్, డిపాజిషనల్ ఫ్యూచర్స్. ఎరోజన్ అంటే ఏంటి, ఈ రివర్ చేస్తుంది చూడండి, ఈ రివర్ యొక్క యాక్షన్ వల్ల ఏంటి మనకు చాలా ఎరోజనల్ ఫ్యూచర్స్ ఫామ్ అయ్యాయి. రిల్స్ దేని విధంగా ఫాలో అవుతుంది, జార్జ్ ఎలా ఫామ్ అవుతుంది, జార్జ్ ఎలా ఫామ్ అయింది, బికాస్ ఆఫ్ ద ఎరోజనల్ యాక్షన్ ఆఫ్ రివర్. క్యానియన్ ఎలా ఫామ్ అయింది, బికాస్ ఆఫ్ ద ఎరోజనల్ యాక్షన్ ఆఫ్ రివర్. ఓకే, అట్ ద సేమ్ టైం ప్లంజ్ పూల్స్, ఆక్స్బో లేక్స్ ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ ఎరోజనల్ యాక్షన్ వల్ల. డిపాజిషనల్ ఫ్యూచర్స్ అంటే ఈ సెడిమెంట్స్ అన్ని తెచ్చి ఒక దగ్గర పెడుతున్నాయి చూడండి, అప్పుడు మీకు ఏంటంటే డిపాజిషనల్ ఫ్యూచర్స్ అనేవి ఫామ్ అవుతాయి. డిపాజిషనల్ ఫ్యూచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెల్టాస్ కావచ్చు, ఫ్లడ్ ప్లైన్స్ కావచ్చు, కొన్ని డిపాజిషన్ అంటే ఇవన్నీ తెచ్చి పడుతుంది కదా ఒక దగ్గర, దాన్ని డిపాజిషనల్ అంటే. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ల్యాండ్ ఫామ్స్ యొక్క ఎరోజనల్ ఫీచర్స్, డిపాజిషనల్ ఫీచర్స్, అవే మీకు ల్యాండ్ ఫామ్స్ అంటే, ఇంకేమీ కాదు. కాకపోతే రివర్ కాబట్టి ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తున్నాను. మీకు అదే మీకు కాస్ట్ టోపోగ్రఫీ అన్నారు అనుకోండి, ఓకే, అండర్ గ్రౌండ్ వాటర్ వెళ్ళడం వల్ల వెన్ ద గ్రౌండ్ ఈజ్ లైమ్ స్టోన్,
ఆ లైమ్ స్టోన్ అయితే అది ఒక పెక్యులర్ ఫ్యూచర్స్ తో అక్కడ మనకు ఒక ల్యాండ్ ఫార్మ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. దాన్ని మనం కాస్ట్ టోపోగ్రఫీ అని అంటాం. మెరైన్ అంటే ఈ మనకు చూడండి సముద్రం అలల వల్ల ఏంటంటే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న రాళ్ళన్నీ కొత్త కొత్త ఫీచర్స్ అన్ని తీసుకొని వస్తాయి. ఓకే, దాన్ని మెరైన్ ల్యాండ్ ఫార్మ్స్ అని అంటాం. ఓకే, గ్లేషియర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ దిస్ గ్లేషియర్, ఓకే, దిస్ మాస్ ఐస్, ఓకే, ఇది కూడా ఏంటంటే సేమ్ రివర్ లాగే ఎరోడ్ చేస్తుంది, అలానే డిపాజిట్ చేస్తుంది. ఓకే, ఆ ఐస్ తో పాటు కొన్ని పట్టుకొని వచ్చేస్తుంది రాళ్ళు. ఓకే, అవి అక్కడక్కడ డిపాజిట్ చేస్తూ ఉంటాయి. దానివల్ల అది కొన్ని ల్యాండ్ ఫార్మ్స్ అన్ని పెక్యులర్ ల్యాండ్ ఫార్మ్స్ అన్ని క్రియేట్ అవుతాయి. దాన్ని గ్లేషియర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. ఈ రివర్ యొక్క యాక్షన్ వల్ల ఇది కూడా కొన్ని పట్టుకొని వస్తుంది. దాన్ని ఎరోజనల్ అంటాం. అది ఒక దగ్గర డిపాజిట్ చేస్తారు, ఆ డిపాజిషన్ అంటాం. దీని వల్ల కొన్ని యాక్షన్ క్రియేట్ అయ్యేది. దాన్ని ఏమంటున్నాం అంటే మనం ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అని అంటున్నాం. ఓకే, ఇప్పుడు 3 చూద్దాం. సో ఇప్పుడు ఏంటి ఇది చూడండి, ఇది ఎరోజనల్ ఫ్యూచర్స్. ఏం చూస్తాం అంటే ఎరోజనల్ ఫ్యూచర్స్. ఎరోజనల్ ఫ్యూచర్. ఎరోజనల్ ఫీచర్స్ అంటే ఏవేవి ఉంటాయి? ఎరోజనల్ ఫీచర్స్ అంటే ఫస్ట్ వ్యాలీస్ ఉంటాయి, అంతేనా కాదా? వ్యాలీస్ అంటే ఏంటో తెలుసు మనకి. రెండోది ఓకే వి షేప్డ్ వ్యాలీస్ ఏవైనా అనొచ్చు. రెండోది జార్జెస్ ఉంటాయి, జార్జెస్ GORGES అమ్మ, జార్జెస్ ఉంటాయి. మూడోది క్యాన్యన్ ఉంటది, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. నాలుగోది పాట్ హోల్స్ ఉంటది, పాట్ హోల్స్ ఇది చెప్పలేదు నేను. ఐదోది ప్లంజ్ పూల్స్ ఉంటది, ప్లంజ్ పూల్స్. ఓకే, సో ఆరోది మీండర్స్ ఇవన్నీ అవసరం లేదు, టెర్రసెస్. ఆరోది టెర్రసెస్. ఇలా ఇవన్నీ ఎరోజనల్ ఫీచర్స్. ఇవన్నీ ఏంటి? రివర్ యాక్షన్ వల్ల క్రియేట్ అయిన ఎరోజనల్ ఫీచర్స్ అవి. రివర్ యాక్షన్ వల్ల క్రియేట్ అయిన ఆ ల్యాండ్ ఫీచర్స్ అవి. అర్థమైందా? వ్యాలీ మీరు ఎప్పుడైనా చూసారో ఊహించుకోండి. వ్యాలీ అనేది ఏంటి? లోయ. అది రివర్ యాక్షన్ వల్ల క్రియేట్ అయింది, ఎరోజనల్ యాక్షన్ వల్ల. జార్జెస్ అనేది కూడా లోయ, ఇది కూడా రివర్ యాక్షన్ వల్ల. క్యానియన్ అనేది లోయే, అది కూడా రివర్ యాక్షన్ వల్ల. పాట్ హోల్స్ అంటే ఏంటి? ప్లంజ్ పూల్స్ అంటే ఏంటి? టెరాసెస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. పాట్ హోల్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ ఎలా ఫ్లో అవుతూ ఉంది. ఓకే, సో అది దీన్ని ఇమేజ్ తీయలేదండి, బట్ ఎనీవే చెప్తున్నాను. ఈ రివర్ ఎలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ ల్యాండ్, ఇది ల్యాండ్ దగ్గర ఏమవుతుందంటే ఒక చిన్న హోల్ లా క్రియేట్ అయ్యింది, చిన్న హోల్ లా క్రియేట్ అయింది. ఓకే, ఈ హోల్ ఎలా క్రియేట్ అయ్యిందంటే బికాస్ ఆఫ్ ద ఎరోజనల్ యాక్షన్ ఆఫ్ దిస్ రివర్. ఓకే, రివర్ ఏం పట్టుకొని వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ జనరల్ గా ఈ పైన ఉన్న రాక్ ఎప్పుడు మీకు ఏంటంటే హార్డ్ రాక్ ఉంటుంది. ఎర్త్ పైన ఉన్న రాక్ ఈ రివర్ ఏదైతే వెళ్తుందో అక్కడక్కడ హార్డ్ రాక్ ఉంటుంది, కింద రాక్ ఏంటంటే సాఫ్ట్ రాక్ వస్తుంది. కొన్నిసార్లు ఈ రాక్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతుంది అంటే ఈ రివర్ యాక్షన్ ఎక్కడైనా గట్టిగా ఈ రాయి కొట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ హోల్ లా క్రియేట్ అయిపోతుంది. అర్థమైందా లేదా? ఆ హోల్ ఏమంటారంటే పాట్ హోల్ అని అంటారు. ఇప్పుడు సింక్ లాగా ఇలా హోల్ లా క్రియేట్ అవుతుంది, దాన్ని ఏమంటారంటే పాట్ హోల్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ప్లంజ్ పూల్స్ అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ప్లంజ్ పూల్స్ అంటే ఏంటంటే స్విమ్మింగ్ పూల్ తెలుసు కదా, అలానే ప్లంజ్ పూల్ అంటే ఏంటి అంటే ప్లంజ్ పూల్స్ అంటే ఏంటి? ప్లంజ్ పూల్స్ అంటే ఇది ఒక రివర్, ఇది రివర్ ఎలాగ వెళ్తుంది. ఓకే, ఈ రివర్ ఎలా పడిపోతుంది, ఇలా వచ్చి ఇక్కడ పడుతుంది. ఓకే, ఎలా వచ్చి పడుతుంది. ఎలా పడేటప్పుడు ఏమవుతుందంటే రివర్ ఎలా వస్తుంది, రివర్ ఎలా వచ్చి ఇక్కడ పడిపోతుంది. ఎక్కడ నుండి? రివర్ ఎలాగొచ్చి ఇందులో పడుతుందా లేదా? సో రివర్ లో ఏంటంటే రాళ్ళు ఉన్నాయి, రివర్ లో రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఈ రాళ్ళు ఈ కింద పడుతున్నాయి, ఇక్కడ నుండి వచ్చేటప్పుడు ఇక్కడ కింద పడతాయి కదా. ఈ కింద ఏమవుతుంది అంటే షార్ప్ అయిపోతుంది, ఇలా ఇలా వస్తుంది. అర్థమైందా లేదా? ఈ కింద ఏమవుతుంది అంటే షార్ప్ అయిపోతుంది. అప్పుడు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఎలా వచ్చింది ఇప్పుడు చూడండి, ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. అర్థమైంది లేదా? ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇలా ఉండేది. ఇప్పుడు ఎలా వచ్చింది? ఇలా వస్తుంది. సో ఇలా వచ్చేటప్పుడు ఈ రాళ్ళన్నీ ఇలా ఇందులో చేరుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ప్లంజ్ పూల్ అని అంటారు. ఎప్పుడు చూడలేదా? ఓకే, ఇందులో మనం ఇప్పుడు ఇక్కడే కదా గెంతుతాం, ఎక్కడ గెంతినా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ప్లంజ్ పూల్ ఉంటుంది. ఎందుకు ఈ పంజ్ పూల్ ఏర్పడ్డది? ఓకే, ఎందుకంటే ఈ పంజ్ పూల్ మిగతాదంతా మామూలుగా ఉంటుంది, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది మట్టుగా ఏంటంటే ఇది డీప్న్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్క దగ్గర ఎందుకు డీప్న్ అవుతుంది? ఇలా వాటర్ ఫాల్ వచ్చేటప్పుడు ఈ రాక్ లో రాళ్ళు ఉంటాయి కాబట్టి, అదే ఈ వాటర్ లో రాళ్ళు ఉంటాయి కాబట్టి దీన్ని ఇలా కొట్టి 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 లోయల్లా తయారవుతాయి. ఈ లోయలా తయారవుతుంది చూడండి, దీన్ని ఏమంటారంటే ప్లంజ్ పూల్ అని అంటారు. PLUNGE, ప్లంజ్ పూల్ అని దీన్ని అంటారు.
అర్థమైందా? ఇక్కడ అక్కడక్కడ కన్నాల్లా పడతా చూడండి, దాన్ని ఏమంటారు అంటే స్పాట్ హోల్స్ అని అంటారు. అంటే ఒక కొండలా హోల్ లాగా అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటారు. ఇలా రివర్ లో మీరు నడుస్తూ మామూలుగా వెళ్తుంటే అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఒకసారి స్పాట్ హోల్స్, పంచ్ ఫ్లూస్ అని ఒకసారి మీరు నెట్ లో ఇమేజెస్ చూడండి. నేను ఆ ఇమేజెస్ పెట్టలేదు అనుకుంటా, మీకు అర్థం అవుతుందని. సో వాటర్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మీకు ఒక హోల్ లాగా కనిపించి ఆ వాటర్ అందులో ఉందనుకోండి, అది పాట్ హోల్ అనమాట. ఓకే, సో ప్లంజ్ పూల్ అంటే ఇది. ఇక్కడ అక్కడక్కడ మీకు పాట్ హోల్స్ ఉంటాయి, ఇది ప్లంజ్ పూల్. పంజ్ పూల్ అంటే ఏంటో అర్థమైందా? ఓకే, ఇప్పుడు రివర్ టెర్రసెస్ అంటే ఏంటో చూద్దాం. ఇందాక టెర్రసెస్ అంటే ఏంటో చెప్పాను కదా. టెర్రసెస్ అంటే ఇంకేమీ లేదు. సో ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్ లో ఇమేజెస్ ఉంటాయండి. ఇవి చూసేసరికి మీరు ఏటేటో కన్ఫ్యూజ్ అయిపోతారు. జాగ్రఫీ అంటే ఏటేటో అనుకుంటారు. నీట్ గా అర్థం చేసుకుంటే ఇనీషియల్ గా ఇవన్నీ మన మైండ్ యాక్సెప్ట్ చేయదండి. ఎర్త్ ఇలా ప్లేట్స్ తో ఉందా ఇవన్నీ అంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, మనం ఎప్పుడు భూమి లాగే చూసాం. ఓకే, సో ఎనీవే ఒకసారి చూడండి. రివర్ టెర్రసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాటర్ ఇలా ఫ్లో అవుతుంది కదా, వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఇటు అటు ఈక్వల్ గా కొట్టింది అనుకోండి. ఓకే, దీన్ని ఏమంటారంటే పెయిర్డ్ టెర్రసెస్ అని అంటారు. ఓకే, సో రివర్ టెర్రసెస్ అంటే మీనింగ్ ఏంటంటే సర్ఫేసెస్ మార్కింగ్ ఓల్డ్ వ్యాలీ ఫ్లోర్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఫ్లడ్ ప్లెయిన్స్ ఇవి. ఓకే, కొన్నిసార్లు చూడండి ఇటు అటు ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, వ్యాలీస్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మీకు ఈక్వల్ గా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే దాన్ని టెర్రసెస్ అని అంటారు. టెర్రసెస్ అంటే ఇలా మనం దిగి వెళ్ళొచ్చు. ఓకే, టెర్రసెస్ అంటే మనం ఇలా దిగి వెళ్ళొచ్చు ఆ వ్యాలీలో. దిగి మనం ఈక్వల్ గా ఇలా దిగి కిందకి వెళ్ళిపోవచ్చు వ్యాలీలో. కొన్ని వ్యాలీస్ ఎలా ఉంటే దిగిపోయి వెళ్ళిపోతాం, వెళ్ళాం కదా, కానీ ఇవిలో టెర్రస్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇటువైపు ఎలా ఫామ్ అయిందో ఇటువైపు అలాగే ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే పెయిర్డ్ టెర్రసెస్ అంటారు. ఒకవేళ ఇటువైపు ఒకలాగా ఇటువైపు ఒకలాగా ఫామ్ అయితే దాన్ని అన్పెయిర్డ్ టెర్రసెస్ అని అంటారు. ఓకే, టెర్రసెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఆర్ సర్ఫేసెస్ మార్కింగ్ దీస్ వ్యాలీస్. ఓకే, వీటిని ఏమంటారు అంటే వీటిని టెర్రసెస్ అని అంటారు. ఓకే, సో వీటిని టెర్రసెస్ అని అంటారు. ఈ వాటర్ లో ఫ్లో అవుతూ ఉంటది ఇంట్లో. అర్థమైందిలే, నేను 3D ఇమేజ్ గీళ్ళపోతున్నాను. పైలెళ్ళు వచ్చినట్టుగా ఉంది, కిందలో వెళ్తారు వాటర్. ఓకే, సో ఇదన్నమా, దీన్ని ఏమంటారంటే ఇది టెర్రసెస్ అని అంటారు, రివర్ టెర్రసెస్ అని అంటారు వీటిని. ఓకే, ఇలా ఉంటే వీటిని రివర్ టెర్రసెస్ అని అంటారు. ఓకే, సో ఇవి మీకేంటి అంటే ఇవన్నీ ఎరోజనల్ ఫీచర్స్. ఇప్పుడు ఎరోజనల్ ఫీచర్స్ అంటే మీరు ఏవేవి చూసారు? ఎరోజనల్ ఫీచర్స్ ఏం చూసారమ్మా? ఎరోజనల్ ఫీచర్స్ జార్జెస్ చూసారు, క్యానియన్స్ చూసారు. జార్జెస్ అంటే ఏంటో అర్థమైందా? క్యానియన్స్ అంటే ఏంటో అర్థమైందా? నెక్స్ట్ పాట్ హోల్స్, నెక్స్ట్ ప్లంజ్ పూల్స్, నెక్స్ట్ టెర్రసెస్. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయా చూడండి. ఓకే, ఆ పక్కన ఉన్నవే టెర్రసెస్ అంటారు. టెర్రసెస్ అంటే ఇంకేమీ కాదు, ఇలా ఉందా వ్యాలీస్ లాగా ఇలా ఉందా, దీన్ని టెర్రసెస్ అని అంటారు. ఇప్పుడు వాటర్ అనేది ఇలా వెళ్తూ ఉంటది అనమాట. ఓకే, కొన్ని చోట్ల ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే రివర్ టెర్రసెస్ అని అంటారు. రివర్ టెర్రసెస్, రివర్ క్రియేట్ చేసిన ఫీచర్స్ ఇవి. ఓకే, సో ఈక్వల్ గా ఉంటే పెయిర్డ్ టెర్రసెస్ అంటే ఇటు అటు ఈక్వల్ గా ఉంటే, ఈక్వల్ గా లేకపోతే అన్పెయిర్డ్ టెర్రసెస్ అని అంటారు. ఈ టెర్మినాలజీ అర్థమైందా? జార్జెస్ అంటే ఏంటి, కెనియన్స్ అంటే ఏంటి, పాట్ హోల్స్ అంటే ఏంటి. ఓకే, ఎక్కడైనా రివర్ ఒక హోల్ లా క్రియేట్ చేస్తే, ఓకే, సో రివర్ ఫ్లో అవుతూ ఉండేటప్పుడు మీకు ఆ హోల్ ఏమంటారంటే పాట్ హోల్ అని అంటారు. ఇవి ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా వెళ్ళి 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 ఏం చేస్తుంది అంటే దేని వల్ల క్రియేట్ అవుతుందంటే ఈ పాట్ హోల్ ఈ రివర్ లో ఉన్న లోడ్, ఓకే, అవి అలా క్రియేట్ చేసేస్తాయి అనమాట. ఈ పాట్ హోల్స్ క్రియేట్ చేసేస్తాయి. చిన్న హోల్ అయితే చాలు, అదే పెద్దది అయిపోద్ది. అందుగురించి ఇవి పాట్ హోల్స్ అని అంటారు. ఈ రివర్ లోడ్ వల్ల క్రియేట్ అవుతూ ఉంటాయి. చిన్నదైతే చాలు కదా, అవే పెద్దవైపోతాయి కదా రివర్ లోడ్ వల్ల. సో ప్లంజ్ పూల్స్ అంటే ఇలా పడుతూ ఉంటాయి. ఓకే, వాటర్ పడుతూ ఉంటది. కానీ ఏమవుతుంది లోడ్ పడేటప్పుడు ఇక్కడ ఇది ప్లంజ్ పూల్ అని అంటారు. ఓకే, ఇది ఒక్కటే ఇలా ఎందుకుంటది, రివర్ లో ఉన్న లోడ్ పార్టికల్స్ దీని మీద పడడం వల్ల ఇది ఎలా 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 ఇలా అయిపోతుంది. అందుగురించి ఇక్కడ నుండి ఇక్కడే గెంతాం మనం, ఈ సైడ్ కి ఇక్కడ ఎక్కడ గెంతే అయిపోతాం. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ గెంతాలి. ఓకే, సో ఇక్కడ మనకి ప్లంజ్ పూల్ ఉంటుంది. ఈ ప్లంజ్ పూల్ ఎలా ఏర్పడ్డదంటే ఈ రాళ్ళు ఎలా పడి 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 ఇది ప్లంజ్ పూల్ గా తయారవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే ప్లంజ్ పూల్ అంటాం, పాట్ హోల్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు డిపాజిషనల్ ఫీచర్స్ ఏమైనా అర్థం అవుతుందా? ఎస్ సార్. ఓకే, అర్థం అవుతుంది కదా, క్లియరా? క్లియర్ సార్. రాహుల్. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? రివర్ యొక్క ఎరోజనల్ ఫీచర్స్ చూసాం. ఇప్పుడు రివర్ యొక్క డిపాజిషనల్ ఫీచర్స్ చూద్దాం సార్. ఓకే, రివర్ యొక్క డిపాజిషనల్ ఫీచర్స్ ఏం చూస్తాం అంటే రివర్ అంటే ఇలాగెళ్ళి ఎక్కడ కలిసిపోతుంది అంటే మనకి సముద్రంలో కలిసిపోతుంది. ఓకే,
సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఇది అన్ని రివర్స్ ఒకలా కలిసిపోయావు. కొన్ని రివర్స్ ఏంటంటే డిపాజిషన్ అవన్నీ తెచ్చి ఇక్కడ డిపాజిట్ చేస్తారు. అవన్నీ తెచ్చి ఆ లోడ్ అంతా పట్టుకొని వచ్చి ఎక్కడో దగ్గర డిపాజిట్ చేయాలి కదా. రైట్ అన్నట్టు ఆ లోడ్ అంతా పట్టుకొని వస్తుంది రివర్, అవన్నీ ఎక్కడ డిపాజిట్ చేస్తుంది? సో ఇక్కడ డిపాజిట్ చేస్తాయి. అంటే ఇవి పక్కనైనా డిపాజిట్ చేస్తాయి. ఓకే, జనరల్ గా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఎక్కడ తక్కువ డిపాజిట్ చేస్తాయి. అవన్నీ ఏంటంటే డిపాజిషనల్ ఫ్యూచర్స్ అనేవి ఓల్డ్ ఏజ్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ డిపాజిషనల్ ఫ్యూచర్స్ ఓల్డ్ ఏజ్ లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. అంటే ఈ డిపాజిషనల్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి? ఆ డిపాజిషనల్ ఫ్యూచర్స్ అంటే ఆ తెచ్చిన లోడ్ ని ఇక్కడ ఫిక్స్ చేయడం. ఈ డిపాజిషనల్ ఫ్యూచర్స్ ఏంటి అంటే ఒకటి డెల్టా, ఒకటి ఏంటంటే డెల్టా. సో డెల్టా అంటే ఏంటి? డెల్టా అంటే ఏంటి అంటే ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ ఒకసారి చెప్తాను, ఆ తర్వాత నీకు నెక్స్ట్ చెప్తాను. ఒకటి డెల్టా, రెండోది ఫ్లడ్ ప్లెయిన్స్, ఓకే, ఫ్లడ్ ప్లెయిన్స్. మూడోది న్యాచురల్ లివీస్. నీట్ గా రాస్తానండి డిపాజిషనల్ ఫీచర్స్ అని. డిపాజిషనల్ ఫీచర్స్ ఏంటి అంటే ఎరోజనల్ ఫీచర్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు అవన్నీ తెచ్చి డిపాజిట్ చేస్తుంది కదా. మరి ఆ డిపాజిట్ ఫీచర్స్ ఏంటంటే చూడాలి కదా. ఫస్ట్ ది డెల్టా, ఓకే. ఫస్ట్ ది అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అని రాస్తే ఇంకా బాగుంటది. అది రాస్తాను. ఫస్ట్ ఏం రాస్తానంటే అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్. ఫస్ట్ ది అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ రాస్తాను. సెకండ్ ఏంటంటే డెల్టా. థర్డ్ ఏంటంటే ఫ్లడ్ ప్లెయిన్స్. థర్డ్ది ఫ్లడ్ ప్లెయిన్స్. ఫోర్త్ ఏంటంటే న్యాచురల్ లెవీస్. ఫిఫ్త్ ఏంటంటే పాయింట్ బార్స్ కానీ మియాండర్స్ కానీ ఇవన్నీ రాసుకోవచ్చు. మియాండర్స్, ఓకే. సో ఇవన్నీ ఏంటి అంటే ఇంకా బ్రైడెడ్ ఛానల్స్ అని ఇలా చాలా ఉంటాయి. ఓకే, బ్రైడెడ్ ఛానల్స్ ఇవన్నీ ఇంకా రాయొచ్చు, బ్రైడెడ్ ఛానల్స్. ఇప్పుడు ఇవేంటో చూద్దాం. ఓకే, డిపాజిషనల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఏ రివర్ ఏంటో చూద్దాం. డిపాజిషనల్ ఫ్యూచర్స్ అంటే ఏంటి అంటే ఒక రివర్ ఆ లోడ్ పార్టికల్స్ ని ఎక్కడెక్కడో డిపాజిట్ చేయడాన్ని డిపాజిట్ ఫ్యూచర్స్ అని అంటారు. రివర్ ఆ వచ్చేటప్పుడు యాక్షన్ లో టాప్ మన్ కొట్టడం, అవన్నీ ఆ మౌంటైన్స్ ఎగిరిపోయి అవన్నీ అదే మౌంటైన్స్ ఎగిరిపోయి అంటే ఆ చిన్న చిన్న మొక్కల్ని వీరింగ్ డౌన్ ద రాక్. వీరింగ్ డౌన్ అంటే ఆ మొక్కలు ఎక్కలాగడం. దాన్ని ఏమంటాం మనం? కొరేషన్, ఎబ్రేషన్, లేదా హైడ్రేషన్, లేదా ఎట్రిషన్ అంటాం. ఒకదానికి ఒకటి కొట్టుకున్నాం అనుకోండి, లోపల ఉన్న దాన్ని ఎట్రిషన్ అని అంటున్నాం. సో ఈ యాక్షనల్ ఫోర్స్ ని అంతా ఎరోజనల్ ఫ్యూచర్స్ అవి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ ఒక దగ్గర వచ్చి డిపాజిట్ చేస్తున్నాయి. ఓకే, వాటిని ఏమంటామంటే మనం ఈ డిపాజిషనల్ ఫ్యూచర్స్ ని అల్యూవియల్ ఫ్యాన్స్, అల్యూవియల్ కోన్స్, లేదా ఇక్కడ డెల్టా, ఫ్లడ్ ప్లెయిన్స్. ఓకే, సో ఇలా రకరకాల పేర్లు పెట్టాం. రైట్ అన్నాడు. అసలు అల్యూవియల్ ఫ్యాన్స్, కోన్స్ ఇవన్నీ అంటే ఏంటి? సో దీనికి ఫస్ట్ మనం ఏం చూద్దాం? అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత డెల్టా అంటే ఏంటో చూద్దాం. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటో చూద్దాం. న్యాచురల్ లెవీస్ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ చెప్తాను. ఓకే, అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ ఒకసారి ఇమేజ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అంటే ఏంటో. ఇది చూడండి. ఈ ఇమేజ్ ఏంటంటే అల్యూవియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్. చూసుకోండి, ఈ నదిలో వచ్చేది ఇక్కడ మీరు కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది కదా ఇది. ఈ నదిలో వచ్చేది మీకు ఏ విధంగా డిపాజిట్ చేసిందో చూడండి. నదిలో వచ్చేవి మీకు మౌంటైన్స్ దగ్గర ఏ విధంగా డిపాజిట్ చేస్తున్నాయని చూడండి. సో అంటే ఏంటి అంటే అల్యూవియల్ ఫ్యాన్స్ అంటే కోన్స్ అంటే ఏంటంటే వెన్ ఎ రివర్ లీవ్స్ ద మౌంటైన్స్ అండ్ ఆ మౌంటైన్ నుండి వచ్చేటప్పుడు అండ్ కమ్స్ డౌన్ టు ద ప్లెయిన్స్. ఓకే, ఇట్స్ వెలాసిటీ డిక్రీజెస్ డ్యూ టు లోవర్ గ్రేడియంట్. ఓకే, సో రివర్ ఏంటంటే స్పీడ్ గా వస్తూ ఉంటది. ఓకే, మౌంటైన్స్ నుండి వచ్చేటప్పుడు స్పీడ్ గా వస్తూ ఉంటది. సో కిందకు వస్తూ ఉంటది. మౌంటైన్ నుండి వచ్చేటప్పుడు స్పీడ్ గా వస్తూ ఉంటది. సో కిందకు వచ్చేటప్పుడు ఈ వెలాసిటీ తగ్గిపోద్ది. ఇక్కడికి వచ్చేటప్పుడు డిపాజిట్ చేసుకొని వెళ్తూ ఉంటది. సో ఇలా డిపాజిట్ చేయడం ఇక్కడ అల్యూవియల్ ఫ్యాన్స్ లా తయారవుతాయి. అల్యూవియల్ ఫ్యాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అల్యూవియల్ ల్యాండ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇవి చూడండి, ఇవన్నీ అల్యూవియల్ ఫ్యాన్స్. ఓకే, ఇది రివర్ ఇది. ఓకే, సో రివర్ అల్యూవియల్ ఫ్యాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అల్యూవియల్ అంటే శాండ్ టైప్ ల్యాండ్స్ అమ్మ. అల్యూవియల్ అంటే శాండ్. ఓకే, సో వెన్ ఎ రివర్ లీవ్స్ ద మౌంటైన్ అంటే విడిచిపెట్టేటప్పుడు, మౌంటైన్ నుండి బయటకు వచ్చేటప్పుడు. ఓకే, సో ఇట్స్ ఆ రివర్ ఫోర్స్ అనేది తగ్గిపోదు. ఓకే,
సో రివర్ ఫోర్స్ తగ్గిపోయేటప్పుడు ఏమవుతుంది, అవన్నీ ఇక్కడ నీకు డిపాజిట్ చేసేస్తుంది. అంతేనా కదా, రివర్ ఫోర్స్ తగ్గిపోయేటప్పుడు అంతంత లోడ్ పార్టికల్స్ ని పట్టుకెళ్ళదు కదా. ఓకే, సో ఆ టైంలో ఏం చేస్తుంది, అవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వస్తూ ఉంటది. అర్థమైందా లేదా? సో ఇక్కడ ఒక రాయి ఉంది, రాయి పడ్డది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక ఇసుకను పట్టుకొని వస్తుంది. ఆ ఇసుక ఈ రాయి మధ్యలో ఉండిపోతుంది. సో మళ్ళీ ఇంకో రాయలు పడుతూ ఉంటాయి, ఆ ఇసుక మధ్యలో ఉండిపోతుంది. సో ఇవిలాగ ఏంటంటే అల్లువియల్ ఫ్యాన్స్ లా తయారవుతాయి. అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్ షేప్ లో ఉంది కాబట్టి ఇదంతా అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అని అంటారు. అర్థమైందా? సో అల్లువియల్ ఫ్యాన్స్ అంటే ఏంటంటే దిస్ డిపాజిషన్ ఈజ్ ఇన్ కోనికల్ షేప్. దట్స్ వే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్. కోనికల్ షేప్ లో ఉంటాయి కాబట్టి ఇది మీకు అల్లువియల్ ఫ్యాన్స్ లేదా కోన్ అని అంటారు. అర్థమైందా లేదా? ఇవి చూడండి, ఇవి ఇలా ఉంటున్నాయి. అర్థమైందా? సో ఇవన్నీ అల్లువియల్ శాండ్ తో తయారైనవి. ఇవి ఎక్కడ ఎక్కువగా చూడొచ్చు అంటే మనం హిమాలయన్ ఫుట్ హిల్స్ దగ్గర చూడొచ్చు. అంటే హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయా, హిమాలయన్ మౌంటైన్స్ ఆ కిందకు వచ్చేటప్పుడు ఫుట్ హిల్స్ అంటే ఏంటి, ఇది మౌంటైన్ అంటే ఇది ఫుట్ హిల్, అక్కడ చూడొచ్చు మనం. ఇలా వచ్చేటప్పుడు మౌంట్ స్పీడ్ వస్తుంది, స్పీడ్ గా వచ్చేసరికి కిందకు వచ్చేసరికి స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకు స్పీడ్ తగ్గిపోద్ది, ఇక్కడ నుండి ఇలా మౌంటైన్స్ ఇలా ఉంటాయి కదమ్మా, ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గేటప్పుడు లోడ్ పార్టికల్స్ పట్టుకెళ్ళలేవు అంతగా, అవన్నీ ఇక్కడ డిపాజిట్ చేసేస్తాయి. ఎక్కడ మీకు అల్లువియల్ ఫ్యాన్స్ కోన్స్ గా తయారవుతాయి. అర్థమైందా లేదా? ఎందుకు ఈ డిపాజిషనల్ ఫీచర్స్ ని ఎందుకు అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అన్నారంటే దే లుక్ లైక్ ద కోనికల్ ఇన్ షేప్. అర్థమైందా లేదా? సో అంటే మీనింగ్ ఏంటంటే వెన్ ఎ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు ద మౌంటైన్స్, ఓకే, వెన్ ఇట్ ఈస్ లీవింగ్ ద మౌంటైన్ నుండి విడిచిపెట్టి వచ్చేటప్పుడు ఇట్ ఆల్ డిపాజిట్స్ ఆల్ దీస్ మెటీరియల్ at the foothills, okay, because the river force will be reduced. River force అనేది తగ్గిపోతూ ఉంటది. Am I right or not? When it is leaving the foothills, so these material are deposited at the foothills. So ఈ foothills దగ్గర ఇవి ఎలా కనిపిస్తాయి అంటే అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అంటారు. అర్థమైంది లేదు? ఈ ఫుటీల్స్ ఇలా కిందకు వస్తే మనకి ఏంటంటే ఆ పక్కన ఉన్న దాంట్లో మనకి పంట పొలాలుగా ఉంటాయి. పైన ఏం పెద్దగా పండించలేం, కానీ పక్కన ఉన్నదంతా మనకి ఏమవుతుందంటే ఇది పంట పొలాలుగా అవుతాయి. దీన్ని మనం ఏమంటున్నాం అండి, అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్. వేర్ వీ కెన్ అబ్జర్వ్ దిస్ అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అట్ ద ఫుటీల్స్ ఆఫ్ ఏ మౌంటైన్. ఓకే, అంటే డిపాజిషనల్ ఫ్యూచర్స్ యంగ్ ఏజ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు అన్నిటి దగ్గర మీకు డిపాజిషనల్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ దగ్గర ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను నేను. అర్థమైందా? యంగ్ ఏజ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు నీకు డిపాజిషనల్ ఫీచర్స్ ఉంటాయి. సో when a river is leaving its mountain, okay, most of its sediments will be deposited at the foothills, okay, at the foothills of the mountain. ఆ మౌంటైన్ ఫుటీల్స్ దగ్గర విడిచిపెట్టేస్తాయి. సో ఇట్ లుక్స్ లైక్ conical in shape. That's why these are called alluvial cones. These are called alluvial fans. This is a continuous process. Okay, so surrounding these alluvial fans and cones is a much fertile land. Okay, ఇది కాకపోవచ్చు సరౌండింగ్ మంచి ఫెర్టైల్ ల్యాండ్ అవుతుంది, ఎందుకంటే అక్కడంతా వాటర్ ఇది ఎక్కువగా పోరస్ ఎక్కువగా ఉంటది కాబట్టి. ఓకే, సో అదమ్మా, లేకపోతే మీకు మౌంటైన్స్ లో కూడా పంటలు ఎలా పండుతాయి? మౌంటైన్ హిల్స్ మీద కూడా మనం పంటలు పండిస్తున్నాం కదా. సో అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అంటే ఇది. అల్లువియల్ ఫ్యాన్స్ అండ్ కోన్స్ అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చూస్తాం అంటే న్యాచురల్ లెవీస్ అని చెప్పాను. న్యాచురల్ లెవీస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. న్యాచురల్ లెవీస్ అంటే ఏంటి, ఇది తీస్తే చూడండి, ఇది ఉందా, ఇది రివర్ ఫోర్స్ ఉందా, ఈ రివర్ కోర్స్ ఉందా? ఓకే, ఈ రివర్ కోర్స్ ఉందా? ఈ పక్కన ఉంది చూడండి, ఒడ్డు ఉందా? ఒడ్డులోకి ఏమవుతుందంటే ఈ పక్కన ఉన్న ఇదంతా మనం తెలుగులో అంటే ఒడ్డు అంటాం. ఓకే, సో నది ఒడ్డు అంటాం. ఈ నది ఒడ్డులోకి ఏం చేస్తుందంటే ఈ రివర్ పార్టికల్స్ ఫ్లో అయ్యేటప్పుడు కొన్ని సెడిమెంట్స్ లాగా చేర్చేస్తుంది, సెడిమెంట్స్ లాగా చేర్చుతూ ఉంటది. ఓకే, ఎక్కువగా ఒడ్డు ఇక్కడ చేర్చుతూ ఉంటది. సో ఈ సెడిమెంట్స్ అన్ని ఇక్కడ చేర్చుతూ ఉంటది. ఈ రివర్ ఒడ్డు పక్కన, ఈ రివర్ ఫ్లో కాదు, ఈ రివర్ ఒడ్డు పక్కన ఉంది చూడండి, దీని అంతటిని ఏమంటాం అంటే మనం లెవీస్ అని అంటాం. ఓకే, లెవీస్ అని అంటాం. ఇక్కడ ఇసుక ఇవన్నీ చూసుకోండి, ఇమేజిన్ చేసుకోండి. ఇక్కడ ఇసుక ఇమేజిన్ చేసుకోండి, గ్రీన్ కాదు, ఇక్కడ వేరే కలర్ చూపిస్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇల్లు అంటే బాగుంటది, బాగోదు. సో ఇవన్నీ ఉన్నాయా, ఇక్కడ ఇసుక ఇమేజిన్ చేసుకోండి. సో ఇక్కడ ఇది ఎందుకు ఉంది అని అంటే ఇది వీటిని మనం ఏమంటాం అంటే న్యాచురల్ లెవీస్ అంటాం. ఇటు పక్క వచ్చి డిపాజిట్ చేస్తారు, ఈ ఒడ్డుల్ని మనం డిపాజిట్ చేస్తారు చూడండి, ఈ డిపాజిషన్, దీన్ని మనం ఏమంటాం అంటే న్యాచురల్ లెవీస్ అని అంటాం. ఓకే, సో న్యాచురల్ లెవీస్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఎప్పుడైనా విన్నారా? హవాంగ్ హో రివర్ విన్నారా? హవాంగ్ హో రివర్ అనేది ఎలా ఉంటది? HWANG. హవాంగ్ హో రివర్ చైనాలో ఉంటది. దిస్ చైనా రివర్ ఈజ్ ఎల్లో ఇన్ కలర్. ఈ రివర్ ఎల్లో కలర్ లో ఉంటది. ఎందుకంటే ఎక్కడెక్కడో మౌంటైన్స్ నుండి వచ్చినంత ఇసుక, డస్ట్ ఇవన్నీ పట్టుకొని వచ్చి ఆ పక్కన డిపాజిట్ చేసేస్తుంది అనమాట. ఆ తర్వాత రివర్ ఫ్లో అక్కడికి వచ్చేసరికి ఎలా కనిపిస్తుంది అంటే ఎల్లోగా కనిపిస్తుంది. ఎందుకు ఇది ఇలా కనిపిస్తుంది అంటే అక్కడ నుండి తీసుకొచ్చిన డస్ట్ డిపాజిషన్ ఉన్నాయి చూడండి, దాని వల్ల ఇది ఎల్లో రివర్ గా కనిపిస్తుంది. అర్థమైందా లేదా? సో బెస్ట్ ఎగ్జాంపుల్ హవాంగ్ హో రివర్. ఆ రివర్ పేరు ఏంటంటే హవాంగ్ హో రివర్. ఇది ప్రతి దగ్గర ఉన్నదే. సింపుల్ గా చెప్పాలంటే నేను ఎక్కడ తీసానో లేదో ఒకసారి ఇమేజ్ తీసానో లేదో నాకు గుర్తు రావట్లేదు. ఇంకా ఇమేజ్ చూపిస్తే మీకు కరెక్ట్ గా అర్థమైపోతుంది. ఆ ఇమేజ్ ఉందో లేదో నేను ఒకసారి చూస్తాను. ఆ ఇమేజ్ తీయలేదండి, సారీ. ఓకే, ఆ ఒక్క ఇమేజే లేదు. యాక్చువల్ గా ఇమేజ్ తీసుంటే మీకు బాగుండేది. బట్ ఎనీవే ఇక్కడ మీకు అర్థమయ్యి ఉండొచ్చు. ఓకే, మీకు ఏంటి అర్థమైంది? ఇదంతా ఇక్కడ డిపాజిట్ చేస్తారు చూడండి, ఈ డిపాజిషన్ ఇదంతా ఏమంటారంటే మనకి న్యాచురల్ లెవీస్ అని అంటారు. వీటిని మనం ఏమంటున్నాం అంటే న్యాచురల్ లెవీస్ అని అంటాం. ఓకే, ఈ పక్కన డిపాజిట్ చేస్తారు చూడండి, ఆ పక్కన డిపాజిట్ చేస్తే మనం దాన్ని న్యాచురల్ లెవీస్ అని అంటాం. ఓకే, ఆ న్యాచురల్ ఎంబాంక్మెంట్స్, దీన్ని ఏమంటాం అంటే మనం న్యాచురల్ లెవీస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పానమ్మా మీకు? డెల్టా. డెల్టా అంటే ఏంటో ఇక్కడ క్లియర్ ఇక్కడ ఇచ్చాడు కదా, డెల్టా అంటే ఏంటో. ఇగోండి డెల్టా. డెల్టా ఇది. డెల్టా ఏంటో కనిపిస్తుందా? ఎక్కడైతే మౌత్, ఓకే, అన్నిటికి మౌత్, ప్రతి ఒక్క రివర్ కి మౌత్ ఉంటది, డెల్టా ఉండకపోవచ్చు. అందు గురించి ఏమంటున్నాడంటే మౌత్ ఆర్ డెల్టా అని అంటున్నాడు. ప్రతి ఒక్క రివర్ కి మౌత్ ఉంటదమ్మా, కానీ అన్నిటికి డెల్టా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే బై ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఫార్మ్స్ ద డెల్టా when compared to the west flowing rivers. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎందుకు డెల్టాస్ ఫామ్ చేస్తున్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎందుకు డెల్టా ఫామ్ చేయట్లేదని ఇండియాలో అడిగారు. మన వెస్ట్ ఫ్లో అవుతాయా? వెస్ట్ ఫ్లో అయ్యే రివర్స్ ఎక్కువగా డెల్టా ఫామ్ చేయవు. ఈస్ట్ ఫ్లో అయ్యే ప్రతి రివర్, గోదావరి, కృష్ణ, ఇవన్నీ డెల్టాస్ ఫామ్ చేస్తాయి. ఎలాగండి డెల్టాస్ రకరకాల షేప్లు ఉంటాయి. ఇగో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ డెల్టా. చూసారు, ఎక్కడ డిపాజిషన్ చేస్తుంది, ఎక్కడ డిపాజిషన్ చేస్తుంది, ఇవన్నీ తెచ్చి ఎక్కడ డిపాజిషన్ చేస్తారు. సో దీన్ని ఏమంటారంటే మౌత్ ఆర్ డెల్టా అని అంటారు. దీన్ని ఏమంటారంటే మౌత్ ఆర్ డెల్టా. సో డెల్టా అంటే ఏంటంటే ద అల్యూవియం. ఓకే, ఇట్ ఈస్ ఎ ట్రాక్ట్ ఆఫ్ అల్యూవియం ఎట్ ద మౌత్. ఓకే, ఇట్ ఈస్ ఎ పాత్, ఇట్ ఈస్ ఎ అల్యూవియం ల్యాండ్ ఎట్ ద మౌత్ ఆఫ్ ఎ రివర్. మౌత్ ఆఫ్ ఎ రివర్ అంటే ఎక్కడ మిక్స్ అవుతుందో దాన్ని, ఎక్కడ సముద్రంలో కాకపోతే సముద్రం ఏదైతే మిక్స్ అవుతుందో అది, దాన్ని ఏమంటారంటే స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇది యంగ్ ఏజ్. ఓకే, ఇది ఏంటిది? యూత్, మెచ్యూరిటీ. ఇదేంటిది? ఓల్డ్ ఏజ్. ఇది అర్థమైందా లేదు? యూత్, మెచ్యూరిటీ, ఓల్డ్ ఏజ్. సో మనం ఇలా 3 ఏజెస్ చూసాం. మౌత్ ఇక్కడ ఉంటది, ఓల్డ్ ఏజ్ లో ఇది కలిసిపోతుంది చూడండి. ఈ మౌత్ దగ్గర మనకి డెల్టా అనేది ఉంటది. ఓకే, సో ఇది డెల్టా అన్నమాట. అయితే ఈ డెల్టా అనేది DELTA. ఈ డెల్టా అనేది చూడండి, ద ఎండ్ ఆఫ్ ద రివర్ వేర్ ఇట్ మీట్స్ లేక్ ఆర్ ఓషన్, ఏది కలిస్తే అది ఇస్ కాల్డ్ ఎ మౌత్ ఆర్ డెల్టా అని ఇచ్చాడు. ఓకే, ఈ మౌత్ ఆర్ డెల్టా అనేది రకరకాల షేపుల్లో ఉంటది. ఈ మౌత్ ఆర్ డెల్టా అనేది రకరకాల షేపుల్లో ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ఇమేజ్, ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. ఈ మౌత్ చూడండి, ఇది ఈ డెల్టా ఏంటో తెలుసా? బాడ్ ఫ్లూట్ డెల్టా. ఇది ఈ డెల్టాని ఏమంటారంటే బాడ్ ఫుట్ డెల్టా అంటారు. ఎందుకు? ఇది కూడా డెల్టా. ఇదేనదో తెలుసా? ఇది మిసిసిపి రివర్. ఇది మిసిసిపి ఎక్కడ ఉందమ్మా? మిసిసిపి రివర్, మిసిసిపి ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. ఓకే, మిసిసిపి ఫేమస్ రివర్ కదా. ఒక సాంగ్ కూడా ఉంటది, బిర్యానీ అనే సినిమాలో. కార్తీక్ ఎవరో అమ్మాయితో పాడతాడు, మిసిసిపి 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 పసిఫిక్ లో కలవగా అని పాడతాడు. మిసిసిపి పసిఫిక్ లో కలవదు. ఓకే, ఎందులో కలుస్తుంది తెలుసా? అట్లాంటిక్ పోర్షన్ లో కలుస్తుంది. వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కదా, ఆ జాగ్రఫీ నాలెడ్జ్ కాదు, కనీసం చదువుకున్న నాలెడ్జ్ కూడా లేదనుకుంటా. పాట రాసేటప్పుడు ఏది పడితే అది రాసేయడమే. మిసిసిపి అనే రివర్ ఎందులో కలుస్తుంది అని అంటే, ఆ రివర్ ఎందులో కలుస్తుంది అని అంటే అట్లాంటిక్ ఓషన్ లో కలుస్తుంది. కానీ ఆ పాటలో ఏమని పాడుతుంది అంటే ఆ అమ్మాయి పసిఫిక్ లో కలుస్తుంది అని పాడుతుంది. మిసిసిపి. ఆ పాట వినలేదు మీరు ఎవరో ముగ్గురును? బిర్యానీ సినిమా అనుకుంటా అది, కార్తిక్. ఒకసారి ఆ పాట వినండి, మిసిసిపి అని పసిఫిక్. ఓకే, ఎనీవే ఇది ఏ రివర్ అంటే మిసిసిపి రివర్. ఇది ఏ రివర్ అంటే మిసిసిపి రివర్. సముద్రంలో కలిసేటప్పుడు ఇది ఏ డెల్టా ఫామ్ చేసిందో చూసారా? బాడ్ ఫుట్ లాగా లేదా? ఇది పక్షి యొక్క కాల్ లాగా లేదా? ఇది పక్షి యొక్క కాల్ లాగా లేదా? దీన్ని ఏమంటారంటే ఇది బాడ్ ఫుట్ డెల్టా అని అంటారు. డెల్టాస్ ఇలా రకరకాలు ఉంటాయి. ఇంకొక రకం డెల్టా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇంకో రకం డెల్టా ఏంటి అని అంటే
డెల్టాస్ లో రకరకాలు ఉంటాయి. కస్పేట్ డెల్టా అని అంటారు. ఇది కస్పేట్ డెల్టా. అది మీకు అన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయమ్మా? కనిపిస్తుంది సార్. అన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా. ఇది కస్పేట్ డెల్టా అని అంటారు. ఇది ఓకే. ఇలా డెల్టాస్ లో కూడా రకరకాలు ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇంకా డెల్టాస్ రకాలు ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇలా రకరకాల డెల్టాస్ ఉంటాయి. ఓకే. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మెయిన్స్ క్వశ్చన్ ఏంటి అంటే, బార్డ్ ఫుడ్ డెల్టా అని, కస్పేట్ డెల్టా అని, ఆర్క్వేట్ ఆర్ ఫ్యాన్ షేప్ డెల్టా అని, ఇంకో డెల్టా ఏంటంటే ఆర్క్వేట్ డెల్టా ఆర్ ఫ్యాన్ షేప్ డెల్టా. అది కూడా ఎలా ఉంటది అంటే సేమ్ ఇందా చూపించే చూడండి, బార్డ్ ఫుడ్ డెల్టా లాగే ఉంటది. కాకపోతే అది ఎక్కువగా ఇలాగా ఉంటది. అదేంటంటే కరెక్ట్ బార్డ్ ఫుడ్ షేప్ లో ఉంటది. ఇదేంటంటే ఇలా ఉంటే డెల్టా ఏదైనా ఫామ్ అయితే దాన్ని ఏమంటారంటే ఆర్క్వేట్ డెల్టా ఆర్ కస్పేట్ డెల్టా. అంటే ఇక్కడ ఏమవుతుంది, రివర్ వచ్చి ఇలా రకరకాల డిస్ట్రిబ్యూట్స్, అంటే సముద్రంలో కలిసే ముందు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి డెల్టా గురించి ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నానంటే, ఇది ఇట్ ఈస్ ఎ గుడ్ గ్రౌండ్ ఫర్ ద ఫిషింగ్. ఇది మంచి దేనికి గ్రౌండ్ తెలిసేది, మంచి ఎకనామికల్ గ్రౌండ్ అండి ఈ డెల్టాస్ అని. గోదావరి, కృష్ణ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ డెల్టాస్. మంచి పెట్రోలియం బేసిన్స్ ఉండవా? కేజీ బేసిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫేమస్. అర్థమైందా? ఎవరిదా సౌండ్ ఒకసారి చూసుకున్నాం. కృష్ణా గోదావరి బేసిన్. ఓకే. సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద ఏంటి, దేనికి ఫేమస్ ఇది కృష్ణా గోదావరి బేసిన్ అనేది? ఓకే, గ్యాస్ కి ఫేమస్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే, దిస్ రివర్, ఈ రివర్ అనేది ఏంటంటే when it is mixing into the ocean, ఓషన్ లో కలిసేటప్పుడు దాన్ని మనం మౌత్ అని అంటాం. ఈ మౌత్ లో ఏమవుతుంది అంటే ఇది చాలా రకరకాల షేప్లుగా మిక్స్ అవుతుంది. ఇలా ఇది మిక్స్ అవడానికి కారణం ఏంటి? ఇందాక మనం చూసాం అదే షేప్ అమ్మా, అది బార్డ్ ఫుడ్ డెల్టా. ఇదే డెల్టా ఇది ఫ్యాన్ షేప్ డెల్టా. ఇది ఫ్యాన్ షేప్ లాగా లేదా? ఓకే, కోన్ షేప్ డెల్టా, ఫ్యాన్ షేప్ డెల్టా. సో ఈ డెల్టా ఇలా ఎందుకు ఫామ్ అవుతుంది? ఓకే. సో ఇది యాక్చువల్ గా క్వశ్చన్స్ అడుగుతాడండి. ఇది ఇంకో క్వశ్చన్ ఏం అడిగాడు అంటే, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సే ఎందుకు డెల్టాస్ ఫామ్ అవుతున్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎందుకు డెల్టాస్ ఫామ్ అవ్వట్లేదు అని అడిగాడు అనమాట. ఒకసారి మెయిన్స్ క్వశ్చన్ అది నేను ఇండియన్ జాగ్రఫీలో చెప్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్వశ్చన్ రాయండి. ఇప్పుడు మనం ఒకసారి ఆన్సర్స్ అన్ని రాసేద్దాం. ఓకే. సో మీకు అర్థం మియాండర్స్ అంటే ఏంటో ఆల్రెడీ రివర్స్ రివర్స్ ఓల్డేజ్ లో ఎక్కువగా తీసుకురావున్నారు కదా సార్, సెడిమెంట్స్. ఓల్డేజ్ లో ఎక్కువగా సెడిమెంట్స్ ని తీసుకురావున్నారు కదా సార్. సెడిమెంట్స్ ని తీసుకురావని అన్నా నేను. సెడిమెంట్స్ ని తీసుకురావని అనట్లేదు నేను. ఓల్డేజ్ లో కూడా తెచ్చి పెడుతూ ఉంటాయని అంటున్నాను నేను. అర్థమైందా మీకు? అంటే పెద్ద పెద్ద బరువు ఉన్న వస్తువులు ఎక్కడ ఎక్కువగా విడిచిపెట్టేస్తాయి? బరువు ఉన్న వస్తువులు ఎక్కడ ఎక్కువగా విడిచిపెడతాయి? ఓకే, ఎక్కడైతే ఫుడ్ టూల్స్ ఉంటుందో అక్కడే కదా ఎక్కువ విడిచిపెడతాయి. ఆ తర్వాత లైట్ వెయిట్ ఉన్నవి ఏంటంటే అలాగా నెక్స్ట్ పట్టుకొని వస్తాయి. అదేంటంటే అర్థం కావడానికి చెప్పాను మీకు. ఓల్డేజ్ లో కూడా ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డిపాజిషనల్ ఫీచర్స్ వస్తాయి. ఎందుకంటే అదే మిక్సింగ్ కదా. మిక్సింగ్ ఎక్కడ అవుతుంది, ఎక్కడైతే అవుతుందో అక్కడే మనకి ఎక్కువ డిపాజిషనల్ ఫీచర్స్ అవుతాయి. అమెరైట్ అన్నట్టు కంటిన్యూస్ ఫ్లో కదా రివర్ అనేది కంటిన్యూస్ ఫ్లో కదా. ఓకే. అయితే మనకి ఏంటంటే యంగ్ ఏజ్ లో ఏంటి అంటే కొన్ని చోట్ల ఏంటి అంటే మనకి హెవీ లోడెడ్ పార్టికల్స్ అనేవి డిపాజిట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లంజ్ పూల్ ఉందనుకోండి, అక్కడ పడిపోద్ది, ఇక్కడ ఉండిపోద్ది. ఇక్కడ అంత ఫ్లోగా ఉండదు కదా. మళ్ళీ ఇంకో దగ్గర ఎక్కడో మనకి ఫ్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆ ఫ్లో అయ్యేటప్పుడు అది మధ్యలో అయినా అవ్వచ్చు. ఆ ఫ్లో పెరిగింది అనుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ డిపాజిషనల్ ఫీచర్స్ అన్ని మారిపోతాయి కదా. అమెరైట్ ఆర్ నాట్? సో డిపాజిషనల్ ఫీచర్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. అవాంహో రివర్ కి ఒక డిపాజిట్, అన్ని రివర్స్ కు ఒక డిపాజిషనల్ ఫీచర్స్ ఉండవు. అర్థమైందా? అది మీకు అర్థం కావడానికే మీకు వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాస్ ఒకలాగా ఉంటాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాస్ అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? ఎస్ట్యూరీస్ అని అంటారు. ఈ టెర్మినాలజీస్ మీకు తెలియాలి. ఎస్ట్యూరీస్ డెల్టాస్ కి వాటికి తేడా ఏంటంటే, డెల్టా అనేది పైకి ఉంటది అనమాట. ఇవన్నీ ఏంటంటే మీకు క్లియర్ గా ఫీచర్స్ కనిపిస్తాయి. ఈ మౌత్ అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే. అంటే ఇక్కడ సీ లెవెల్ అనేది తక్కువ ఉంటది. ఓకే. ఇక్కడ మీకు రివర్ డిపాజిట్ చేసిన ఈ ఫార్మ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎస్ట్యూరీస్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా? నీకు ఏదైతే మౌత్ ఉంటుందో మౌత్ అనేది సీ లెవెల్లో మిక్స్ అయిపోతుంది, ఇంకా నీకు ఉండదు. అర్థమైందా? మౌత్ అనేది ఏమవుతుంది అంటే సీ లెవెల్లో మిక్స్ అయిపోతుంది. ఓకే. అంటే మీకు అక్కడ ఏంటి, అక్కడ ఎస్ట్యూరీస్ అంటే ఏంటి? సో ద మౌత్ రివర్, ద మౌత్ ఆఫ్ ఎ రివర్, ఓకే, సబ్మర్జ్డ్ ఇన్ ద సీ. అర్థమైందా మీకు? ద మౌత్ ఆఫ్ ద రివర్ సబ్మర్జ్డ్ ఇన్ ద సీ. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద డ్రౌన్డ్ అంటే మునిగిపోవడం, డ్రౌన్డ్ వ్యాలీ. ఓకే. బికాస్ రైజ్ ఇన్ సీ లెవెల్, దాన్ని ఏమంటారంటే ఎస్ట్యూరీ అని అంటారు.
దాన్ని ఏమంటారంటే ఎస్చురీ. అది మన వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో ఫామ్ అవుతుంది. చూసారా, ఇండియాలో ఉంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇది వెస్ట్ కదా, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో ఎస్చురీస్ ఉంటాయి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ లో డెల్టాస్ ఉంటాయి. అందుగురించే మీకు క్వశ్చన్ ఇచ్చాను, ఏమన్నాను అని అంటే మీకు రివర్ కి డిపాజిషనల్ ఫీచర్స్ మారిపోతాయి. అర్థమైందా మీకు? ఓకే, అక్కడున్న ల్యాండ్ బట్టి టోపోగ్రఫీ ఉంటుంది, అక్కడున్న టోపోగ్రఫీ బట్టి ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కువ ఉండవు అని అంటే అక్కడ ఆ ఉద్దేశం నేను చెప్పాను. ఇప్పుడు అర్థమైందా మీకు? డౌట్స్ రైజ్ చేయండి. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నోట్స్ రాసుకుందామా? ఎస్ సార్. నోట్స్ రాసుకుందాం. మళ్ళీ వెళ్ళాలి అంటే షేర్ బోర్డ్, షేర్ వైట్ బోర్డ్. ఓకే, ఇప్పుడు రాయండి నోట్స్. ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్, ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ హెడ్డింగ్ పెట్టారు కదా, రాసి. ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్, ఇది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంపార్టెంట్. ఇది అర్థమైంది? టెర్మినాలజీ అన్ని ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఇంపార్టెంట్. మనం ఇప్పుడు వరకు ఎన్ని టెర్మినాలజీ డిస్కస్ చేసుకున్నాం చూసుకోండి. ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. ఓకే, ఇక్కడ రాయండి. ద ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, ద ల్యాండ్ ఫార్మ్స్ created as a result of degradational action అంటే బ్రాకెట్ లో ఎరోజన్. క్లియర్ గా డిస్కస్ చేశాను, వినాలి. డిగ్రేడేషనల్ యాక్షన్, ఎరోజన్ ఆర్ aggregational action. Aggregational action, aggregational work. Aggregational work అంటే ఏంటమ్మా? డిపాజిషన్, deposition of running water, ఇక్కడ రన్నింగ్ వాటర్ రాయిపోతే ఇవన్నీ రాస్తే వేస్ట్. ఇక్కడ చూడండి, ఆఫ్ రన్నింగ్ వాటర్ ఆర్ కాల్డ్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. ఓకే, సో ఇందాక మీరు అడిగారు చూడండి, సార్ ఫస్ట్ నాకు క్వశ్చన్ అడిగారంటే ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి సార్ అని అడిగారు. ఇక్కడ రివర్ అక్కడ ఒక పర్టికులర్ ల్యాండ్ ఫార్మ్స్ క్రియేట్ చేసింది. ఏంటవి? డెల్టాస్ అని కానీ ఆ డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ అవి. ఓకే, అవన్నీ తీసుకొని వచ్చింది కాబట్టి అక్కడ ఒక డెల్టా అనేది మారిపోయింది. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మెయిన్స్ క్వశ్చన్, అది ఒక పాయింట్. ఒకసారి మీకు ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తానమ్మా. ఓకే, అది మీరు చదివితే ఏంటంటే మీకు అర్థం అవుతుంది. నేను ఒకసారి మెయిన్స్ క్వశ్చన్ చేస్తాను, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ మీకు రాస్తే మీకు ఆ క్వశ్చన్ మీకు అది మీకు చదివితే మీకు కొంత ఐడియా వస్తుంది. ఓకే, ఆ క్వశ్చన్ రాసుకోండి ఒకసారి. There is a formation of okay, ఒకసారి. There is no formation of deltas. By rivers of the Western Ghats. There is no formation of deltas by rivers of the Western Ghats. Why? Question adi. There is no formation of deltas by rivers of Western Ghats. Why? అర్థమైందా క్వశ్చన్? రేపు డిస్కస్ చేస్తాను ఇది. దెర్ ఈస్ నో ఫార్మేషన్ ఆఫ్, ఇది 2013 లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ కి మనకి జియోగ్రఫీ నుండి వచ్చిన క్వశ్చన్. ఓకే, సో వెస్ట్రన్ సైడ్ డెల్టాస్ ఫామ్ చేయి. మరి వెస్ట్రన్ సైడ్ ఏది ఫామ్ చేస్తాయంటే ఇందాక నేను చెప్పాను కదా, ఎస్ట్యూరీస్ అని ఫామ్ చేస్తాయి. ఎస్ట్యూరీస్ అంటే ఏంటి? డెల్టాస్ అంటే ఏంటి? ఇక్కడ డెల్టాస్ అనేవి ఏంటి అంటే సీ లెవెల్ కంటే ఎక్కువ ఉంటాయి. ఇందాక మనం చూసాం బాడ్ఫుడ్ డెల్టా అని, సస్పేట్ డెల్టా అని. సౌండ్ తక్కువ వస్తుంది సార్. ఇందాక మనం చూసాం ఏంటి? డెల్టాస్ రకరకాలు చూసాం మనం. ఓకే, ఏంటది? బాడ్ఫుడ్ డెల్టా. ఇంకా తక్కువ వస్తుందా సౌండ్? చూడండి, తక్కువ వస్తుందా సౌండ్?
ఓకే. సో ఒకసారి చూడండి. ఇందాక మనం ఏం చూసాం? రకరకాల డెల్టాస్ చూసాం. ఓకే. అది వెస్టర్న్ సైడ్, ఈస్టర్న్ సైడ్ వస్తాయి. వెస్టర్న్ సైడ్ రావు. ఓకే. వెస్టర్న్ సైడ్ ఏంటి అంటే సీ లెవెల్‌లో మెర్జ్ అయిపోతాయి. దీస్ 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 ద మౌత్ ఆఫ్ ద రివర్ విల్ బి సబ్మెర్జ్డ్ ఆన్ ద సీ. దాన్ని ఏమంటారంటే ఎస్చురీ అని అంటారు. అర్థమైంది? దాన్ని ఏమంటారంటే ఎస్చురీ అంటారు. అది ఎక్కడ ఉంటాయంటే మనకి వెస్టర్న్ సైడ్ ఉంటాయి. ఇటువైపు ఏముంటాయంటే డెల్టాస్ ఉంటాయి. అలా ఎందుకు అని అడిగాడు. ఇప్పుడు చూసారా మీరు? సార్ ఇందాక మీరేమన్నారు? ఓల్డ్ ఏజ్ లోనే కదా ఎక్కువ ఉంటాయి డిపాజిషనల్. అక్కడ ఉన్న టోపోగ్రఫీ బట్టి, అంటే దాని ముందున్న టోపోగ్రఫీ బట్టి అది ఓల్డ్ ఏజా, యంగ్ ఏజా, ఎక్కడ ఏ డిపాజిషనల్ ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి అనేది మారిపోద్ది. అర్థమైందా లేదు? హిమాలయస్ లో అయితే ఒకలాగా ఉంటుంది, మన వెస్టర్న్ సైడ్ అయితే ఒకలాగా ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ అయితే ఒకలాగా ఉంటుంది. ఓకే. ఆ డిపాజిషనల్ ఫీచర్స్ అనేవి అలా మారిపోతాయి. సో ఇప్పుడు ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే ద ల్యాండ్ ఫార్మ్స్ క్రియేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిగ్రేడేషనల్ అండ్ ఎగ్రేడేషనల్ వర్క్ ఆఫ్ రన్నింగ్ వాటర్ ఆర్ కాల్డ్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. రన్నింగ్ వాటర్ ఫ్లో అవుతుంది చూడండి, దాన్ని ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అని అంటారు. దీన్ని ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. ఈ రన్నింగ్ వాటర్ తీసి గ్లేషియర్ అని పెట్టాం అనుకోండి, దాన్ని గ్లేషియల్ ల్యాండ్ ఫార్మ్స్ అని అంటారు. అర్థమైందా? ద ల్యాండ్ ఫార్మ్ క్రియేటెడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిగ్రేడేషనల్ ఆర్ ఎగ్రేడేషనల్ వర్క్ ఆఫ్ గ్లేషియర్ పెట్టామనుకోండి, దాన్ని ఏమంటారంటే గ్లేషియర్ ల్యాండ్ ఫార్మ్స్ అని అంటారు. ఈ గ్లేషియర్ తీసి ఇక్కడ మనం అండర్ గ్రౌండ్ అని పెట్టామనుకోండి, అండర్ గ్రౌండ్ వాటర్ అని పెట్టామనుకోండి, అప్పుడు అది కాస్ట్ టోపోగ్రఫీ అవుతుంది. KRST, కాస్ట్ టోపోగ్రఫీ. ఓకే. అంటే డిగ్రేడేషనల్, ఎగ్రేడేషనల్, ఎరోజనల్ ఫీచర్స్ లేదా డిపాజిషనల్ ఫీచర్స్ ఏది ఉంది అక్కడ మెయిన్ సోర్స్ మనకి? ఆ రన్నింగ్ వాటర్ అయితే రన్నింగ్ వాటర్, లేదా గ్లేషియర్ అయితే గ్లేషియర్, లేదా ఏదైతే. ఓకే. సో అక్కడ కోస్టల్ అని పెట్టాం అనుకోండి, ఓకే, అది కోస్టల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ మెరైన్ ల్యాండ్ ఫార్మ్స్ అవుతుంది. డిగ్రేడేషనల్ వర్క్, ఎగ్రేడేషనల్ వర్క్. ఇక్కడ కోస్టల్ పెడితే మెరైన్ ల్యాండ్ ఫార్మ్స్ అవుతుంది. ఓకే. అంటే మెరైన్ అని పెడితే. సో ఇప్పుడు మీకు అర్థమైంది ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటో డెఫినేషన్. నెక్స్ట్ చిన్న టెర్మినాలజీ రాసుకున్నాం. The fluvial process may be divided into 3 physical phases. The fluvial process may be divided into 3 physical phases. 3 physical phases. 3 physical phases. 3 physical phases. First the erosion. Second the transportation. Third the deposition. ఎరోజన్, ట్రాన్స్పోర్టేషన్, డెపాజిషన్. మీకు క్వశ్చన్ అర్థమైందా? ఇందాక ఇచ్చిన క్వశ్చన్ ఎందుకు ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్సే మీకు డిపాజిట్ చేస్తాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డెల్టాస్ ఎందుకు క్రియేట్ చేయవు అని అడిగాడు వాడు క్వశ్చన్. అర్థమైందా? అదమ్మా క్వశ్చన్. ఓకే. సో ఎరోజన్, ట్రాన్స్పోర్టేషన్, డెపాజిషన్, ఇలా 3 మనకు ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫార్మ్స్. వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్, నెక్స్ట్ సైడ్ ఎట్టింగ్, various aspects of ASPECTS, various aspects of fluvial ఇక్కడ erosive important, erosive action, fluvial erosive action. ఈ రోజు నోట్స్ కంప్లీట్ చేసేదామండి, ఎందుకంటే మళ్ళీ రేపు వచ్చిన వాళ్ళు క్లాస్ కొత్తగా వచ్చారనుకోండి, ఇది అర్థం కాదు, అప్పుడు నోట్స్ ఇస్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, వినకపోతే కష్టం కదా. ఫ్లూవియల్ ఎరోజివ్ యాక్షన్, ఇందులో ఫస్ట్ ది కరోజన్ ఆర్ ఎరోజివ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఎరోజివ్ అనేది ఇంపార్టెంట్, ఎరోజిన్ లేకపోతే వేస్ట్. ఇవన్నీ ఎరోజివ్ టర్మ్స్ అని గుర్తుండాలి. కరోజన్ ఆర్ abrasion. Corrosion or abrasion. అంటే ఏమని చెప్పాను నేను? సో సాలిడ్ రివర్ ఎందుకన్నాను? సాలిడ్ రివర్ లోడ్ స్ట్రైకింగ్ అగైన్స్ట్ రాక్స్ అండ్ వీరింగ్ దెమ్ డౌన్, దాన్ని ముక్కలు చేస్తే దాన్ని కొరోజన్ అని అంటారు. అవి రాసుకోండి. సాలిడ్ రివర్ లోడ్
సాలిడ్ రివర్ లోడ్ ఎందుకన్నా తెలియాలి. సాలిడ్ రివర్ లోడ్ స్ట్రైకింగ్ ఎగ్నెస్ట్ రాక్స్, స్ట్రైకింగ్ against rocks, striking against rocks, striking against rocks, striking against rocks, and wearing them down, and wearing them down, wearing them down. ఓకే, అంటే ఏంటి వీరింగ్ దెమ్ డౌన్ అంటే ఏంటి? ఈ రివర్ వచ్చి రాక్స్ తగిలేటప్పుడు ముక్కలు ముక్కలు కొట్టేయడాన్ని, అది ఎరోజివే కదా, ఆ దాన్నే మనం ఏమంటున్నాం అంటే కొరోజన్ అని అంటున్నాం. ఊరకే స్టోరీ అందుకే చెప్పాను నేను. కొరోజన్ అంటే ఏంటంటే ఆ రాయి వచ్చి కొట్టేస్తే ఇరిపోతే దాన్నే కొరోజన్ అంటారు, సింపుల్ గా తెలియాలంటే. ఓకే, రెండోది కరోజన్ అయిపోయింది. రెండోది ఏంటంటే కరోజన్ ఆర్ ఎబ్రేషన్ అంటారు దాన్ని. హైడ్రేషన్, ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే మనం క్లైమటాలజీ టెర్మినాలజీలోకి వచ్చేస్తుంది అనుకుంటాం మనం. ఓకే, సో ఇలా ప్రిలిమ్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. హైడ్రేషన్ అంటే ఏంటంటే మీనింగ్ తెలియాలి. ఓకే, హైడ్రేషన్ అంటే మీనింగ్ తెలియాలి. ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్, ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్, ఫోర్స్ ఆఫ్ రన్నింగ్ వాటర్ వీరింగ్ డౌన్ రాక్స్, వీరింగ్ డౌన్ రాక్స్, wearing down rocks. నెక్స్ట్ ఎట్రిషన్. హైడ్రేషన్ అంటే ఏంటో అర్థమైంది కదమ్మా, ఎంత ఫోర్స్ తో వచ్చి మనకి రాక్స్ ని ఇరగొట్టడం. ఓకే, దాన్ని హైడ్రేషన్ అంట. ఎట్రిషన్ అంటే ఏంటి అంటే రివర్ లో ఉన్న సాలిడ్ పార్టికల్స్ ఉంటాయా, ఆ రాయిలు, అవి ఒకదానికి ఒకటి కొట్టుకొని ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి అనుకోండి, దాన్ని ఎట్రిషన్ అంట. నెక్స్ట్ రివర్ లోడ్ పార్టికల్స్, రివర్ లోడ్ పార్టికల్స్, particles striking colliding against each other, colliding against each other, and breaking down in the process, and breaking down in the process, breaking down in the process. అర్థమైంది ఎట్రిషన్ అంటే ఏంటో? అంటే ఇప్పుడు మనం ఎన్ని టెర్మినాలజీస్ చూసాం? డిగ్రేడేషన్, ఎగ్రేడేషన్, కరోజన్ ఆర్ ఎబ్రేషన్ ఆర్ హైడ్రేషన్, ఎట్రిషన్. ఓకే, ఈ టెర్మినాలజీస్ మనం చూసాం. ఎట్రిషన్ అంటే ఏంటి? రివర్ లోడ్ పార్టికల్స్ స్ట్రైకింగ్ కొలైడింగ్ ఎగ్నెస్ట్ ఈచ్ అదర్ అండ్ బ్రేకింగ్ డౌన్ ఇన్ ద ప్రాసెస్. దాన్ని మనం ఏమంటాం అంటే మనం ఎట్రిషన్ అని అంటాం. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్. లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్, రివర్ యొక్క లైఫ్ సైకిల్ ఎలా ఉంటది? ఫస్ట్ యూత్, 3 ఉంటాయి. యూత్, మెచ్యూర్, మూడోది ఏంటంటే ఓల్డ్ ఏజ్. ఈ ఫిగర్ ఒకసారి తీయాల్సింది. యూత్, మెచ్యూర్, ఓల్డ్ ఏజ్. ఓకే, యూత్ లో ఏముంటాయి? యూత్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఇలా రాసుకోండి. ఇందాక ఫిగర్ చూసాం కదా, దాన్ని బట్టి ఇమేజిన్ చేసుకోండి. ఓకే, ఇది మౌంటైన్స్ ఉంది. ఓకే, సో ఎలా ఉంటే ఇక్కడ సముద్రం ఉంటే మీకు ఏమవుతుంది అంటే ఇది యూత్ అవుతుంది, ఇదంతా యూత్ అవుతుంది, ఇది మెచ్యూర్ అవుతుంది. లాస్ట్ మీకు ఎక్కడైతే కలుస్తుందో అది మీకు ఓల్డ్ ఏజ్ అవుతుంది. యూత్, మెచ్యూర్, ఓల్డ్ ఏజ్. మౌత్ దగ్గర మీకు మౌత్ ముందు ఇదంతా ఓల్డ్ ఏజ్ వస్తుంది. ఓకే, మెచ్యూర్ ఇక్కడ వస్తుంది, యూత్ ఇక్కడ వస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా డెపాజిషనల్ ఫ్యూచర్స్ ఉంటాయి, దాని టోపోగ్రఫీ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ ఫ్యూచర్స్ అన్ని. ఓకే, సో అది అంటే అక్కడ ఉన్న ల్యాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది సో లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఏంటని రాస్తారు? యూత్. యూత్ లో మీరు అబ్జర్వ్ చేసిన ఫ్యూచర్స్ ఏంటి? యూత్ అంటే ఎక్కడమ్మా? యూత్ అంటే ఇట్ ఈస్ క్లోజ్ టు సోర్స్ ఆఫ్ ద రివర్. యూత్ అంటే క్లోజ్ టు సోర్స్ ఆఫ్ ద రివర్.
సోర్స్ ఆఫ్ ద రివర్. రివర్ కి ఎక్కడైతే రివర్ సోర్స్ అంటే ఏంటి, రివర్ ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో దాన్ని యూత్ అంటారు. క్లోజ్ టు సోర్స్ ఆఫ్ ద రివర్ అంటే రివర్ ఎక్కడైతే ఆరిజినేట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే యూత్ అంటాం. అక్కడ మనం ఎక్కువగా ఏం చూస్తాం, ఇది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ కి ఎలా అడుగుతాడంటే జార్జెస్ ఆర్ వాటర్ ఫాల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజ్ ఆఫ్ ద రివర్ అని అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. జార్జెస్ అనేవి ఎక్కడ మీరు ఫౌండ్ చేస్తారు, యూత్ లోనా, మెచ్యూర్ లోనా, ఓల్డ్ ఏజ్ లోనా? ఓకే, ఇవి ప్రిలిమ్స్ మెయిన్స్ రెండింటికి ఇంపార్టెంట్ అయ్యేవి. యూత్ లో మనం ఫైండ్ చేసేవి ఏవేవి చూడండి. యూత్ లో మనం ఏవేవి ఫౌండ్ చేస్తాం అంటే వి షేప్డ్ వ్యాలీ, మియాండర్స్, వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటి, మియాండర్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అనేవి ఒక్క యూత్ లోనే కనిపిస్తాయి. అంటే ర్యాపిడ్స్ అంటే అదే స్పీడ్ గా పడిపోవడం, ఇవన్నీ ర్యాపిడ్స్ అంటే ఇక్కడ మీనింగ్ అదే వస్తుంది. వాటర్ ఫాల్స్ అండ్ ర్యాపిడ్స్ ఒకేదాన్ని. నెక్స్ట్ జార్జెస్, ఇది ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్ కి ఇవన్నీ అడుగుతాడు. GORGES జార్జెస్ ఏ స్టేజ్ లో కనిపిస్తాయి అని అడుగుతాడు. యూత్ లేకపోతే ఏంటా అని. ఓకే, సో ఇక్కడ ఏవేవి ఉన్నాయి, వి షేప్డ్ వ్యాలీస్, మియాండర్స్, వాటర్ ఫాల్స్ అండ్ ర్యాపిడ్స్, జార్జెస్. ఇవన్నీ మనకి ఎక్కడ జార్జెస్ అండ్ క్యానియన్స్ అని కూడా రాస్తాం. జార్జెస్ అండ్ క్యానియన్స్ అంటే జార్జెస్ అంటే ఎలాగ క్యానియన్స్ వస్తాయమ్మా. జార్జెస్ కి క్యానియన్స్ కి డిఫరెన్స్ ఏంటో సార్ సౌండ్ వినిపించలేదు సార్. ఓకే, జార్జెస్ అంటే ఏంటో ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, జార్జెస్ అంటే ఏంటో, క్యానియన్స్ అంటే ఇంచుమించు అదే వస్తుంది. వినిపిస్తుందా సౌండ్ ఇప్పుడు? ఓకే, నెక్స్ట్ జార్జెస్ అంటే ఏంటో చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే మెచ్యూర్. యూత్ అయిపోయింది, ఇప్పుడు మెచ్యూర్. ఇప్పుడు ఏంటంటే మెచ్యూర్ ఇట్ ఈస్ లోవర్ ఎనర్జీ స్ట్రీమ్స్. మెచ్యూర్ ఎక్కడ అంటే లోవర్ ఎనర్జీ స్ట్రీమ్స్ అంటే మధ్యలోది వచ్చేది మెచ్యూర్ ఎనర్జీ స్ట్రీమ్స్ అంటే ఎవరిని స్ట్రీమ్ అంటున్నాను ఇక్కడ. లోవర్ ఎనర్జీ స్ట్రీమ్స్. మెచ్యూర్ అంటే ఎక్కడ మధ్యలో లోవర్ ఎనర్జీ స్ట్రీమ్స్. నీకు ఇక్కడ ఏముంటది, లోవర్ ఎనర్జీ స్ట్రీమ్స్ లో ఏముంటాయి, డీప్ వ్యాలీస్ with wider floodplains. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాటర్ ఫాల్స్ డిసపియర్. ఇక్కడ ఏంటంటే ఇది రాయాలి, వాటర్ ఫాల్ అనేది కనిపించవు. మరి మెచ్యూర్ లో వాటర్ ఫాల్స్ డిసపియర్ అని రాయాలి. వాటర్ ఫాల్స్ డిసపియర్ అని రాయాలి, వాటర్ ఫాల్స్ ఉండవు అని. ఓకే, వాటర్ ఫాల్స్ డిసపియర్ ఎక్కడ, మెచ్యూర్ లో. లోవర్ ఎనర్జీ స్ట్రీమ్ లో నీకు వాటర్ ఫాల్స్ ఉండవు, డీప్ వ్యాలీస్ ఉంటాయి. ఓకే, సో అంటే ఇలా మౌంటైన్స్ ఉండి ఎక్కడ పడితే అక్కడ వ్యాలీస్ ఉంటూ ఉంటాయి. సో వాటర్ ఫాల్స్ అనేవి ఉండవు, వాటర్ ఫాల్స్ డిసపియర్. ఇది రాయాలి, వాటర్ ఫాల్ డిసపియర్ అని రాయాలి. డీప్ వ్యాలీస్ విత్ వైడర్ ఫ్లడ్ ప్లేన్స్ అనేది ఇంపార్టెంట్. డీప్ వ్యాలీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మెచ్యూర్ లో ఉండేవి ఇవి. నెక్స్ట్ మూడోది ఓల్డ్ ఏజ్ అంటే అట్ రివర్స్ మౌత్. ఓల్డ్ ఏజ్ ఎక్కడ ఉంటుందమ్మా, అట్ రివర్స్ మౌత్. ఇందాక మనం చూసాం కదా రివర్స్ మౌత్ అంటే ఏంటో. ఓకే, ఆక్స్బో లేక్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ లెవీస్ అంటే ఒడ్డు. ఇలా నది ఉందనుకోండి, ఇటువైపు డిపాజిషనల్ ఫీచర్స్ ని, వీటిని మనం ఒడ్డుని ఇలా ఇక్కడ చూస్తాం చూడండి, ఆ పక్కన ఉంటామా, దీన్ని మనం లెవీస్ అంటాం. ఆక్స్బో లేక్, లెవీస్. ఓకే సార్ ఆక్స్బో లేక్ కూడా ఓల్డ్ ఏజ్ ఏనా సార్? ఆక్స్బో లేక్ పక్కా ఓల్డ్ ఏజ్.
ఓకే, ఆక్స్బో లేక్ అనేది అంటే ఎక్కడ ఓల్డేజ్ లో రివర్స్ స్లోగా ఉండిద్ది అన్నారు కదా సార్. అవును, ఓల్డేజ్ లో రివర్స్ స్లోగా ఉంటది అని అదేం లేదు. సోర్స్ దగ్గర మనం ఏమంటున్నాం అంటే సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ బస్ట్ అయింది, అర్థమైందా? సోర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీకు గుర్తుందా? మీకు ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ లో మీకు ఇదయ్యే వరదలు వచ్చాయి, పెద్ద వరదలు. అది ఎలా డినోట్ చేస్తారంటే ఒక శివుడి మేంచి వరదలు వెళ్తున్నట్టు ఉంది. గుర్తుందా మీకు ఆ సీన్? ఎప్పుడు ఫోటోల్లో కానీ ఫేస్బుక్ లో కానీ ఎప్పుడు ఎస్ సార్, ఆ, తెలుసు. గుర్తుంది. ఆ వరదలు ఎలా వచ్చాయో తెలుసా? ఆ వరదలు ఎలా వచ్చాయంటే క్లౌడ్ బర్స్ట్ వల్ల వచ్చింది. క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటో చెప్తాను, తర్వాత చెప్తాను. ఒకేసారి క్లౌడ్ బర్స్ట్ అయిపోతే ఏమవుతుంది అంటే విపరీతమైన వర్షం పడిపోతుంది. ఒకేసారి విపరీతమైన వర్షం పడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సోర్స్ ఎక్కడ ఉంటది, రివర్ ఫ్లో ఎలా ఉంటది, అర్థమైందా? సోర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, క్లౌడ్ బస్ట్ ఎక్కడ అయింది. ఓకే, ఇప్పుడు వరద ఇక్కడ వర్షం పెద్దది పడిపోతుంది. ఇప్పుడు ఎక్కడ ఇది? మిడిల్ ఇది. ఓకే, ఇక్కడ నుండి వరదలు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ పెరిగిపోతుంది, అర్థమైందా? కోసి ఎక్కడ ఉంది. ఓకే, కోసి ఎక్కడ ఉంది? ఇటువైపులో వస్తుంది, బీహార్ లో. బీహార్ ఫ్లడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, సో రివర్ సోర్స్ ఎక్కడ ఉంది? దీన్ని మనం యూత్ అంటున్నాం, కానీ వరదలు ఎక్కువ ఎక్కడ వస్తున్నాయి, అర్థమైందా? సో ఇక్కడ ఎలా వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మధ్యలో ఏమవుతుంది అంటే దీని రివర్ వ్యాలీస్ లో అంత బేగ చేంజ్ అవుతుంది. ఓకే, కానీ మధ్యలోకి వచ్చేసరికి ఎక్కడో దగ్గర రివర్ చేంజ్ అయిపోయి ఈ మౌత్ దగ్గర ఏమవుతుంది అంటే ఇలా వచ్చేస్తుంది. దీనికి ఇలా వచ్చేసేటప్పుడు ఏమవుతుంది అంటే ఇవి అలా ఉండిపోతాయి. దీన్ని ఏమంటాం అంటే ఆక్స్బోలర్. ఇప్పుడు నీకు ఎక్కడైంది? రివర్ మౌత్ ఎక్కడ ఉంది నీకు? ఇది యూత్, ఇది క్లౌడ్ బస్ట్ ఎక్కడైంది. ఓకే, ఇది మిడిల్, ఇది. సో ఎక్కడెక్కడ నుండి అయినా వరదలు వచ్చేసి ఇక్కడ మారిపోవచ్చు కదా, అర్థమైందా మీకు? ఎస్ వాడు సార్. ఏంటంటే ఆక్స్బో లేక్ ఇది. సో వరదలు ఎక్కడ వచ్చాయి? ఇక్కడ ఇక్కడ అసలు మామూలుగా వాటర్ ఉంటది, కానీ వరదలేమో ఇక్కడంతా వచ్చేస్తుంది, లాస్ట్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడంతా క్లౌడ్ బస్ట్ అనేది ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. అక్కడ వరదలు ఎలా వచ్చాయి? అక్కడ క్లౌడ్ బస్ట్ వల్ల వచ్చాయి. ఓకే, అక్కడ సోర్స్ తో సంబంధమే లేదు. సోర్స్ దగ్గర మామూలుగానే ఉంది. ఓకే, కానీ సోర్స్ దగ్గర ఇదంతా మామూలుగా ఉంది. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడిపోయాయి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమవుతుంది అంటే ఇది ఓల్డేజ్కి వెళ్ళిపోతుంది. సో అదనమాట, అర్థమైంది? ఆక్స్బో లేక్ అనేది జనరల్ గా ఎక్కడ ఉంటది అంటే ఓల్డ్ ఏజ్. ఇది మీకు గుర్తు ఉండాలి కంపల్సరీ, అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాయండి ఎరోజనల్ ఫీచర్స్ అని హెడ్డింగ్ పెట్టండి. ఎరోజనల్ ఫీచర్స్. సార్ లెవిస్ చెప్పలేదు సార్. లెవిస్ ఏంటమ్మా? గురించి లెవిస్ గురించి చెప్తున్నారు కదా సార్ ఇందాక. లెవిస్ అంటే ఏంటంటే ల్యాండ్స్కేప్ ఎట్ ఆర్ అబోవ్ సీ లెవెల్. ఓకే, ల్యాండ్స్కేప్ ఎట్ ఆర్ అబోవ్ సీ లెవెల్. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి. అవి లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అన్ని ఏంటంటే లైఫ్ సైకిల్ ఆఫ్ రివర్ లో ఉంటాయి. అంటే అది పుట్టిన దగ్గర నుండి వెళ్ళిపోయిన దగ్గర వాక, అంటే కలిసిపోయిన దగ్గర వాక. ఓకే, ఓల్డ్ ఏజ్ వాక ఎలా ఉందని ఫ్యూచర్స్ చెప్పడానికి. అది నీకు అందురించే చెప్పాను నేను. ఒకే దగ్గర ఇలాగే ఉండాలి ఫ్యూచర్స్ అని చెప్పలేము మనం. ఓకే, ఇక్కడ ఇవే ఉంటాయి, కానీ ఏంటంటే ఇది కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ అనమాట. ఆ టైంలో ఆ ఫ్యూచర్స్ అనేవి మనం మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జార్జెస్ ఆర్ ఫౌండ్ ఎట్ అంటే యూత్ అనే మనం చెప్పాలి. ఓకే, అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్స్. నెక్స్ట్ ఎరోజనల్ ఫీచర్స్. ఎరోజనల్ ఫీచర్స్ లో మనం ఏవేవి చూసాం? ఫస్ట్ ది ఓకే, సో ఎరోజనల్ ఫీచర్స్ అంటే ఏంటమ్మా? జార్జెస్, క్యానియన్స్ ఇవన్నీ వస్తాయి కదా, అవి ఒక్కొక్కటి రాసుకోండి. సో ఎరోజనల్ ఫీచర్స్ అంటే వ్యాలీస్ స్టార్ట్ యాజ్ స్మాల్ అండ్ నార్మల్ రిల్స్. వ్యాలీస్ అంటే లోయలు. స్టార్ట్ యాజ్ స్మాల్ అండ్ narrow rills. సో ఒకసారి చూడండి, ఏంటి అంటే ఏదైనా ఒక వ్యాలీ అనేది నార్మల్ రిల్ తో స్టార్ట్ అవుతుంది. అది పెద్దదైంది అనుకోండి, అది పెద్ద వ్యాలీ అవుతుంది. అది వీడు చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇదే గుర్తుంచుకోండి. ఓకే, సారీ ఎరైజ్ చేస్తానా? ఏంటంటే అది వ్యాలీ స్టార్ట్ యాజ్ స్మాల్ అండ్ నారో రిల్స్ అని అన్నా. రిల్స్ అంటే చిన్న చిన్న లోయల్ లాంటివి. ఓకే, రిల్స్ దట్ డీపెన్ ఇవన్నీ ఎరోజనల్ ఫీచర్స్ ఏం కదా. దట్ డీపెన్ టు ఫార్మ్ V-shaped valleys.
వి షేప్డ్ వ్యాలీ అంటే ఇక్కడ వి షేప్డ్ వ్యాలీ అనేది ఎరోజనల్ ఫీచర్, అది గురించి చెప్పాను. వి షేప్డ్ వ్యాలీ అనేది ఏంటమ్మా? ఎరోజనల్ ఫీచర్. రిల్స్ దట్ డీపెన్ టు ఫార్మ్ వి షేప్డ్ వ్యాలీ. రిల్స్ దట్ డీపెన్ టు ఫార్మ్ వి షేప్డ్ వ్యాలీ. ఓకే, ఇది ఫస్ట్ ఎరోజనల్ ఫీచర్. అది రిల్ కూడా ఎరోజనల్ ఫీచరే. రిల్ అంటే ఏంటి? చిన్న లోయ అంటే దాన్ని రిల్ అంటాం, పెద్దదైతే గల్లీ అంటాం. ఓకే, సో లేదా వి షేప్డ్ వ్యాలీ అని అంటారు. ఓకే, మళ్ళీ గల్లీ అవన్నీ అంటే యారిడ్ ల్యాండ్ ఫార్మ్స్ లోకి వెళ్ళిపోతాం, అవసరం లేదు. సో రిల్ అంటే చిన్న లోయ లాంటిది. వ్యాలీ స్టార్ట్ యాజ్ అ స్మాల్ అండ్ నార్మల్ రిల్స్. రిల్ అనేది ఒక ఎరోజనల్ ఫీచర్, వి షేప్డ్ వ్యాలీ అనేది ఒక ఎరోజనల్ ఫీచర్. ఇంకో మూడోది జార్జ్. జార్జ్ అని హెడ్డింగ్ పెట్టండి. జార్జ్. జార్జ్ అంటే ఏంటి? టాప్ అండ్ బాటమ్ ఒకేలాగా ఉందనుకోండి, దాన్ని జార్జ్ అంటారు. వ్యాలీయే టాప్ బాటమ్ ఒకలాగా ఉందనుకోండి, దాన్ని జార్జ్ అంటారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. టాప్ అండ్ బాటమ్ ఆర్ ఈక్వల్. ఇవి డిస్కస్ చేసాం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు, నోట్స్ నీట్ గా రాసుకోండి. టాప్ అండ్ బాటమ్ ఆర్ ఈక్వల్ విడ్త్. టాప్ అండ్ బాటమ్ ఆర్ ఈక్వల్ విడ్త్ and form in harder rocks. And form in harder rocks. Form in harder rocks. ఓకే, జార్జెస్ అంటే ఇది రాసారా? ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్ అడిగాడు, మొన్న అడిగాడు. ఇది టాప్ అండ్ బాటమ్ ఒకలాగా ఉంటే జార్జ్ కి క్యానియన్ కి డిఫరెన్స్ అడిగాడు. టాప్ అండ్ బాటమ్ ఒకలాగా ఉంటే జార్జ్ అంటారు. కంటెస్ట్ పెట్టకూడదు. క్యానియన్ అంటే ఎలా ఉంటది, జార్జ్ అంటే ఎలా ఉంటది అని గుర్తుంచుకోండి. క్యానియన్ అంటే అలాగా తెలుసు, టాప్ బ్రాడ్ గా ఉండి కింద తగ్గిపోతే దాన్ని క్యానియన్ అంటారు. టాప్ బాటమ్ ఒకలాగా ఉంటే జార్జ్ అంటారు. ఇప్పుడు క్యానియన్, CAN YON, క్యానియన్. బ్రాడ్ టాప్ అండ్ నారో బాటమ్ and narrow bottom and narrow bottom and form in, ikkada idi important, broad top narrow bottom and form in horizontally bedded sedimentary rocks. Horizontally bedded sedimentary rocks. ఈ రాక్స్ ఏదైతే అది అంత అవసరం లేదండి చెప్పడానికి అని చెప్పాను. ఫార్మ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్ అని రాసినా పర్లేదు. ఫార్మ్ ఇన్ హారిజంటల్లీ బెడెడ్ సెడిమెంటరీ రాక్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ది పాట్ హోల్స్. సర్క్యులర్ డిప్రెషన్ చెప్పాను కదా, ఎక్కడైనా ఇలా వాటర్ వెళ్ళేటప్పుడు, రివర్ ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కడైనా ఒక కన్నం పడ్డది అనుకోండి, ఓకే, దాన్ని ఏమంటారంటే పాట్ హోల్స్ అని అంటారు. ఇమేజ్ చూపించాల్సింది మీకు నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తాను. సర్క్యులర్ డిప్రెషన్ మీకైనా అర్థమైపోయి ఉండొచ్చు. సర్క్యులర్ డిప్రెషన్ అంటే చిన్న కన్నం. బై స్ట్రీమ్ ఎరోజన్. స్ట్రీమ్ అంటే ఇక్కడ రివర్. బై స్ట్రీమ్ ఎరోజన్ విత్ ఎబ్రేజన్ అనొచ్చు, కొరోజన్ అనొచ్చు. ఇదంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొకసారి వినండి కావాల్సి. విత్ ఎబ్రేజన్ ఆఫ్ రాక్ ఫ్రాగ్మెంట్స్. రాయి వచ్చి అక్కడక్కడ కొట్టేస్తుంది అనుకోండి, మీకు ఏమొస్తాయి? పాట్ హోల్స్ వస్తాయి. ఓకే, సో ఆ పాట్ హోల్స్ అక్కడ ఎలా వచ్చాయి? రాయిలు వచ్చి పడుతున్నాయి అక్కడ. ఓకే, సో అదే కింద వచ్చి పడ్డాయి అనుకోండి వాటర్ ఫాల్ కింద, అప్పుడు ప్లంజ్ పూల్స్ వస్తాయి. సర్క్యులర్ డిప్రెషన్ ఎక్కడెక్కడ లోయల్లో వస్తే దాన్ని ఏమంటామంటే పాట్ హోల్స్ అని అంటాం. సో ఇవి రివర్ యొక్క ఎరోజన్ యాక్షన్ అనమాట. ఎబ్రేషన్ అన్నా కొరేజన్ అన్నా ఒకటే. నెక్స్ట్ ప్లంజ్ పూల్స్. నెక్స్ట్ ఏంటంటే PLUNGE ప్లంజ్. PLUNGE ప్లంజ్ పూల్స్. PLUNGE అమ్మ ప్లంజ్ పూల్స్. డీప్ హోల్ at the base of waterfall.
సార్ వినిపించలేదు సార్. Deep hole, plunge pools. Deep hole at the base of waterfall. At the base of waterfall. Deep hole at the base of waterfall. Okay. దీన్ని ప్లంజ్ పూల్ అంటారు. దీన్ని ఏమంటారంటే ప్లంజ్ పూల్. ఓకే, సో ఇలా రివర్ వెళ్ళేటప్పుడు అక్కడక్కడ సర్క్యులర్ డిప్రెషన్స్ ఉంటే, ఓకే, సో సర్క్యులర్ డిప్రెషన్స్ అనేవి ఇలా రాస్తారు. ఓకే, ఇలా ఉంటే దీన్ని పాట్ హోల్స్ అంటారు. ఇవి పాట్ హోల్స్. ఇది ప్లంజ్ పూల్. నెక్స్ట్ రివర్ టెర్రసెస్. రివర్ టెర్రసెస్ మీరు జోచింగ్లియం కానీ మీది ఏ దగ్గర ఉంటే ఆ బుక్ ఏదైనా రెఫర్ చేయండి. ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. దీనికంటే ఎక్కువ ఉండదు అండి. నెక్స్ట్ చెప్తున్నాను. రివర్ టెర్రసెస్ ఆర్ surfaces marking valley floor, old valley and path, old valley floor are floodplain levels. ఓకే, ఇప్పుడు చూడండి. The river terraces may occur at the same elevation. The river terraces may occur at the same elevation on either side of the river. Is called paired terraces. Paired, paired, P-A-I-R-E-D, paired terraces. Unmatched, if unmatched అయితే unpaired terraces. If unmatched, unpaired terraces. Unmatched అయితే unpaired terraces అంటారు. Unmatched అయితే unpaired terraces. ఇలా రాసుకోండి. ఇది paired terraces. ఇది paired terraces. ఓకే, unpaired terraces అంటే ఓకే, ఇది అన్పేరిడ్ టెరాసెస్. మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వకపోతే అన్పేరిడ్ టెరాసెస్. మ్యాచ్ అయితే పేరిడ్ టెరాసెస్. ఓకే, డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. నెక్స్ట్ ఏంటంటే డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. రేపు చూద్దామమ్మా డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రేపు చూద్దామా డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. బాగా టైం అయిపోయింది. పర్లేదా? రేపు చూద్దామా? ఓకే సార్. ఈ రోజు మీరు ఏవేవి చూస్తారంటే, ఈ రోజు మీరు ఏవేవి చూస్తారు, మీకు వర్క్ ఇచ్చాను కదా. ఆ వర్క్ ఏవే వర్క్ ఇచ్చాను? వర్క్ మీకు ఏమి ఇచ్చానంటే ఆ డెల్టాస్ అంటే రకరకాల డెల్టాస్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టాస్ అని కొట్టండి. అర్థమైంది? దీనివల్ల ఏంటంటే మీకు చాలా తెలుస్తుంది, సబ్జెక్ట్ తెలుస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టాస్ కొట్టండి. డెల్టాస్ కూడా రకరకాలు ఉంటాయి. బార్డ్ ఫ్లూట్ డెల్టా అని ఉంటది. ఇంత పక్షి చేపుల్లో చూసారు కదా, అది బార్డ్ ఫ్లూట్ డెల్టా. ఓకే,
సో ఇంకొక డెల్టా ఉంటుంది, అదేంటంటే కస్పేట్ డెల్టా అని అంటారు, CUSPATE, కస్పేట్ డెల్టా అని అంటారు. ఇది ఎక్కువగా లేదు. ఇట్లీ రివర్ లో టైబర్ రివర్ ఇలాంటిది ఒక కస్పేట్ డెల్టా ఫామ్ చేస్తుంది. స్పెయిన్ లో ఒక రివర్ ఇలా కస్పేట్ డెల్టా అనేది ఫామ్ చేస్తుంది. ఇలా బాడ్ ఫ్లూట్ డెల్టా అనేది ఏది ఫామ్ చేస్తుంది అంటే మిసిసిప్పి, మన గంగా రివర్ ఉంటుంది. ఓకే, అదేంటది అల్యూవియల్ ఫ్యాన్ షేప్ లో రివర్ డెల్టా ఫామ్ చేస్తుంది. ఓకే, దాన్ని ఏమంటారంటే అల్యూవియల్ ఫ్యాన్ అని అంటారు. ఓకే, సో ఇలా రకరకాల డెల్టాస్ ఉంటాయి. మీరు ఏం చూస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టాస్ చూడండి. అర్థమైందా? ఏం చూస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టా. డెల్టా అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టా అంటే ఏంటి. ఓకే, ఇవన్నీ చూస్తే మీకు ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది. మన నెక్స్ట్ క్లాస్ లో అవే ఉంటాయి, డెల్టాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టాస్, ఇవన్నీ మనం చూస్తాం. ఓకే, ఇంకా రివర్ లో ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. డ్రైనేజ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా ఉంటది. అర్థమైంది? ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఉందా, దీన్నే ఏమంటారంటే దీని అంతటిని డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. ఓకే, ఈ రివర్ ఫ్లోని ఇవన్నిటిని. ఓకే, ఈ డ్రైనేజ్ ప్యాటర్న్ కూడా వేరే ఉంటుంది. అర్థమైందా? సో ఇవన్నీ మనం చూస్తాం. నెక్స్ట్ క్లాస్ లో ఏం చూస్తాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్టాస్ చూస్తాం. నెక్స్ట్ డ్రైనేజ్ ప్యాటర్న్ లో కూడా రకరకాలు ఉంటాయి. ఒకసారి ఎలా అడిగాడంటే డెండిట్రిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ గురించి రాయమన్నాడు. ఓకే, సో మనం ఇవన్నీ చూడాలి. మీరు నాకు ఈ రోజు ఏం చూస్తారు, వెస్ట్రన్ సైడ్ రివర్స్ ఏమో వ్యాలీస్ డెల్టాస్ ఫామ్ చేయట్లేదంట, ఈస్టర్న్ సైడ్ రివర్స్ ఏమో డెల్టాస్ ఫామ్ చేస్తాయంట. ఇటువైపు ఎందుకు ఫామ్ చేయట్లేదు, ఇటువైపు ఎందుకు ఫామ్ చేస్తున్నాయి? మెయిన్ గా ఏంటంటే ఎప్పుడైతే టోపోగ్రఫీ, ఇటువైపు సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అని చాలా దగ్గరలో ఉంటది, ఇటువైపు సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అని చాలా దూరంలో ఉంటది. ఎక్కడెక్కడో స్టార్ట్ అవుతుంది గోదావరి, ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మిక్స్ అయిపోతుంది. సో ఒక సింపుల్ గా చెప్పాను ఒకటి, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఒకసారి నాకు రేపు చూడండి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో ఒకసారి చూసి రాసి నాకు రేపు చెప్పండి. ఓకే, రేపు క్లాస్ లో మిగతా డిస్కస్ చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో అన్ని అర్థమయ్యా? క్లియర్ గా అమ్మా? క్లియర్ కదా? గౌతమ్ క్లియరా? సాయి? ఓకే, జాగ్రఫీ అనేది అలా చదవాలన్నమాట. ఓకే, మిగతా వాళ్ళు కూడా లేట్ గా వచ్చినట్టుకున్నారు, ఒకసారి చూడమ్మా. ఓకే, సో ఇది, సో ఇక్కడ క్లాస్ స్టాప్ చేస్తున్నాను. రేపు డిపాజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ మిగతావి చూద్దాం.